100 నుంచి 150 కోట్ల మైక్రో ఫైనాన్స్ స్కామ్ 2023లో మొదలైనటువంటి ఈ సీను కట్ చేస్తే దాదాపు నెల రోజుల క్రితమే తెర ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి వీళ్ళంతా కొత్త బిజినెస్ పేర్లు పెట్టుకొని డబ్బులు వచ్చినాక ఇక నల్గొండ జిల్లాలో ఉన్న ప్రతి వైన్స్కి టెండర్లు పెట్టారు వీళ్ళు. అసలు టెండర్ వేసిన ఎవరెవరు అంతా వీళ్ళే, వీళ్ళ బినామీలు, వీళ్ళ దోస్తులు, వీళ్ళంతా వేపించారు. అంతా ఆశపడ్డారు. దీంట్లో రైతులు కంటే ఎక్కువ 50% ఎంప్లాయీసే ఉన్నారు దీంట్లో. ఇప్పుడు ఏజెంట్లు బాధితులు కొట్లాట తప్ప మధుతో కొట్లాట లేదు ఇక్కడ. కానీ కదిలిస్తే 1 CR 2 CR 4 CR అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారా, లేకపోతే వాళ్ళు ఇచ్చింది కరెక్టేనా అంతేనా అమౌంట్? అంటే గిరిజన బిడ్డల దగ్గర ఇప్పుడు లేటెస్ట్ సర్వే కూడా రిపోర్ట్ ఏముందంటే గిరిజనుల దగ్గర భూములు ఎక్కువనే, సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ అని ఇచ్చారు. ఇక వీడేం చేసిండు, మల్లెపల్లిలో ఒక బ్రాంచే పెట్టిండు. 3 నెలల్లోనే 600 కోట్లు వసూలు చేసిండు. తెలుసో తెలవక బాలాజీ నాయక్ కట్టిర్రు, తెలుసో తెలవక మధునాయక్ కట్టిర్రు. ఇదంతా పెట్టుకొని మంగ్లీలు అనాల్సిన అవసరం ఏముందని? ఎందుకంటే ఆమె ఒక మోసకారిగా మారి మీరే పోరాడాల్సిన అవసరం ఏముంది? ప్రశ్నించింది ఏది కాదన్నా. ఇంత చెప్పులు వేసుకోవడానికి పైసలు లేకుండా 2-3 నెలలు కాలం గడిపిన మధు కట్ చేసి ఆడ ఒక ఇంద్రభవనం లాంటి ఇల్లు కడుతున్నాడు. ఒకటే రోజు 110 ఐఫోన్లు కొన్నారంట. 110 ఐఫోన్లు వీళ్ళ స్టాఫ్ పనిచేసే వాళ్ళకి. వీళ్ళు ఎప్పుడు ఇంట్లో పడుకోరు. రాడిసన్ హోటలు, నో హోటలు, ట్రైడెంట్ హోటలు. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఇక రేపటి నుంచి అందుకే మేము ఫిక్స్ అయినాం, బాధితులతోనే ప్రజా పోరాటంలో చేస్తాం. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు పోరాటం చేస్తాం. ఎక్కడ తగ్గేది లేదు. వాళ్ళ బినామీలు ఎక్కడున్నాయి, వాళ్ళ అంత ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. నమస్తే, వెల్కమ్ టు వ్యూహం మీడియా. నేను మీ అజిత్. నెల రోజుల నుంచి రాష్ట్రాన్ని కదిలిస్తున్న ఒకే ఒక విషయం, మంగ్లీ అలియాస్ సత్యవతి. ఇది అందరు తెలిసిన విషయం. మంగ్లీనే స్పెషల్గా ఫస్ట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, రమావత్ మధు, బాలాజీ నాయక్, మంగ్లీ యొక్క సొంత తమ్ముడు శివ చౌహాన్, వీళ్ళు ప్రధాన పాత్రధారులుగా ఉండి మెయిన్ సూత్రధారి మంగ్లీ అని చెప్పేసి కూడా మనం వింటూనే ఉన్నాము. అదే 100 నుంచి 150 కోట్ల మైక్రో ఫైనాన్స్ స్కామ్. ఇది 2023లో మొదలైనటువంటి ఈ సీను కట్ చేస్తే దాదాపు నెల రోజుల క్రితమే తెర ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి ఒక గ్రామం కాదు, ఒక తండా కాదు, ఒక మండలం కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి నాగార్జున సాగర్ కావచ్చు, దేవరకొండ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, నల్గొండ కావచ్చు, పెదవూర కావచ్చు, పిఏపల్లి కావచ్చు, ఇలా కొన్ని మండలాలకు సంబంధించిన ఒక 10 నుంచి 15 గిరిజన తండా వాసుల నుంచి ఒక్కొక్కరి దగ్గర లక్షల కోట్లల్ల అమౌంట్ తీసుకొని ఒక మైక్రో ఫైనాన్స్ పేరిట 130 రూపాయల మిత్తి ఇస్తామని చెప్పేసి ఆశ చూపి రైతులని, సామాన్య ప్రజలను మాత్రమే నట్టేయటం ఉంచిన ఒక సంఘటన గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దీనికి సంబంధించి పోరాటం అనేది, ఉద్యమం అనేది స్వాతంత్ర సమరయోధులనే మనం చూస్తుంటాం. కానీ ఈ విషయంలో ముందుండి నడిపిస్తున్నది ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. దాంట్లో ప్రథమ కారకుడు కూడా గిరిజన జేఏసీ లీడర్ అశోక్ రాథోడ్ మనతో పాటు ఉన్నాడు. అన్నని అడుగుదాం, కథ ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండు కాబోతుంది, వాళ్ళ పోరాటం ఎక్కడి వరకు అన్నని అడుగుదాము. బ్రదర్ నమస్తే. నమస్తే. ఏంది రీసెంట్గా కూడా మీరు గ్రౌండ్కి వెళ్ళారు, విలేజ్కి వెళ్ళారు, దాదాపుగా సంపత్ నాయక్ కావచ్చు, మీరు కావచ్చు, కొంతమంది అక్కడికి వెళ్ళారు. గ్రౌండ్లో కూడా బాధితులై మొత్తం అరణ్య రోదనలు వినబడుతూ ఉన్నాయి. అసలు మీరు వీళ్ళని అప్రోచ్ కావడానికి కారణం ఏంది, అసలు మీ పాత్ర ఏందన్న దీంట్లో? అంటే మన పాత్ర ఏంటంటే, మనం ఎప్పుడన్నా ఏ జనాల పట్లన, బాధితుల పట్లను అన్యాయం జరిగిన కాడ మన గొంతు అనేది గత కొన్ని సంవత్సరాలకు వెళ్ళి వినిపిస్తుంది. అది అందరు సాక్ష్యము. అయితే ఈ విషయంలో మనం ముందుకు రావడం ఎందుకంటే, అసలు ఇది 2018-19 నుంచి ప్రారంభమైంది. ఇది కేసు ఇప్పట్లో జరిగింది కాదు. ఇది 2018-19లో రమావత్ బాలాజీ అనే మూర్ఖుడు ఇది స్టార్ట్ చేసింది. 2023 కాదు, ఇదే కాదు, 2018 or 19. చాలా పెద్దది, చాలా పెద్దది. నాకు తెలిసి ఇది ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్కామ్. అంటే బాధితులు ఇంతమంది అన్యాయం అయిపోతుంది అనేది ఇది ఒక బిగ్గెస్ట్ స్కామ్. దీనికి ఒక స్పెషల్ స్టోరీ క్రియేట్ అవ్వాల్సింది. ఒక సినిమా తీయొచ్చు, మంచిగా బ్రహ్మాండమైన సినిమా తీయొచ్చు. అన్యాయం అయిపోయారు బాధితులు, ఇంతమంది బాధితులు అన్యాయం అయిపోయేది అనేది ఏ ఒక్క స్కామ్లో కూడా చూడలేదు. అంటే వ్యవస్థలు అన్యాయం చేస్తారు, ప్రభుత్వాలు ఇవి చాలా చూసాం, కానీ ఇంతమంది బాధితులు ఉన్నదని ఏం లేదు. అయితే ఈ స్కామ్ బయట మైక్రో ఫైనాన్స్ పేరిట బయటకు వచ్చింది. అంటే దానికో ట్యాగ్ లైన్ బయటకు వచ్చింది. అది వడ్డీ వ్యాపారం అని చెప్పకుండా, దానికి ఇంకో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చెప్పకుండా, రియల్ ఎస్టేట్ దండ అని చెప్పకుండా, ఏదో శుభక్షేత్ర, ఏదో రియల్ ఎస్టేట్ అని వీళ్ళంతా కొత్త బిజినెస్ పేర్లు పెట్టుకొని డబ్బులు వచ్చినాక ఇక అంత లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. కానీ ఇది అసలు ప్యూర్ బిజినెస్ వడ్డీల దందా.
వడ్డీలో దందే. వడ్డీల దందా. కాకపోతే ఏదో కర్నూలు దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ అని ఇంకా డబ్బులు వచ్చినాక కొనాల్సిందే కదా అంతా. అంతేనా? డబ్బులు వచ్చినాక సిమెంట్ ఫ్యాక్టరీ కొంటారు, డబ్బులు వచ్చినాక పబ్బు కొంటారు, హైదరాబాద్లో కొంటారు. మీరు ఒకటి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రతి వైన్స్కి టెండర్లు పెట్టారు వీళ్ళు. ఇంకా ఆలోచించండి ఎంత ఎంత డబ్బులు. ఒక్క వైన్స్కి 2 లక్షలు ఏదో తీసుకుంటారేమో. నల్గొండ జిల్లాలో ఉన్న ప్రతి వైన్స్కి టెండర్ వేసి దాంట్లో 1-2 వచ్చినాయి వీళ్ళకి. అసలు టెండర్ వేసిన ఎవరెవరు? ఈ బాలాజీ నాయకు, రమావత్ మధు, వీళ్ళే అంతా వీళ్ళే, వీళ్ళ బినామీలు, వీళ్ళ దోస్తులు, వీళ్ళంతా వేపించారు అంతా. వీళ్ళే వేసి 2018-19 నుంచి స్టార్ట్ అయిన వడ్డీల బిజినెస్. రమావత్ బాలాజీ ఒక 3-4 లక్షలు తన పక్కన సోదరుడి దగ్గర, తన మామ దగ్గర తీసుకున్నట్ట. తీసుకొని ఆయన 31వ తారీఖు ఇచ్చే మిత్తిని 30వ తారీఖే ఇచ్చిండు. అలాంటప్పుడు మీకన్నా నమ్మకం వస్తుంది, నాకన్నా నమ్మకం వస్తుంది. ఫస్ట్కి ఇచ్చే కంటే ముందు 30కి ఇచ్చిండు. అరే రేపిస్తాను కదా అంటే, మామ మంచిగా నడుస్తుంది, నీ చేతుల మీదకి వెళ్ళిచ్చినావు, చాలా అద్భుతంగా నడుస్తుంది, మనకి ఇంకా డబ్బులు అవసరం పడుతుందేమో మామ, చాలా మనం ఇచ్చేద్దాం అది అని చెప్పేసి నమ్మవలికిండు. ఆన కూడా కావాల్సింది ఏంది, 5 రూపాయల మిత్తి వస్తుంది, రూపాయి మిత్తి ఇచ్చేటోడు లేడు, మనకు 5 రూపాయల మిత్తి వస్తుంది. ఆన కూడా ఆయన చేసిండే కొంత తెగించాడు. మామ పోయి ఇంకోని చెప్పిండు, ఇంకోటి పోయి ఇంకోటి చెప్పిండు. ఇట్లా వాస్తవంగా వాళ్ళు 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు ఇచ్చిరు. ఇవ్వలేదని మనము తీసుకుంది 2 సంవత్సరాలు ఇచ్చిరు. అంటే చైన్ సిస్టమ్, నీ దగ్గరికి వెళ్ళి తీసుకొని వానికియాలి, వాని దగ్గరికి వెళ్ళి తీసుకొని వానికియాలి. ఓకే, వాళ్ళు అక్కడక్కడనే రొటేషన్ చేస్తారు. రొటేషన్ అయింది. ఇప్పుడు ఒదివట్ల గ్రామ పంచాయతీలో ప్రారంభమైంది. అంటే పియపల్లి మండల్ మన పలుగు తండా గ్రామ పంచాయతీ ఒదిబట్ల తండాలో స్టార్ట్ అయింది. ఆ తండా కాస్త పియపల్లి నుంచి గుడిపల్లికి పోయింది, గుడిపల్లి నుంచి దామచర్ల పోయింది, దామచర్ల నుంచి పియపల్లి పోయింది, పియపల్లి నుంచి దేవరకొండ నియోజకవర్గం పారింది, నల్గొండ జిల్లా మొత్తం పారింది. ఇట్లా దీంట్లో డబ్బులు 5 రూపాయల మిత్తి నుంచి 15 రూపాయల వరకు మిత్తి పోయింది. అట్లాంటప్పుడు ఏం చేసిరు వీళ్ళంటే కంటిన్యూ ఇదే చేసినప్పుడు ఆశపడ్డారు. దీంట్లో రైతుల కంటే ఎక్కువ 50% ఎంప్లాయీసే ఉన్నారు. దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. దీంట్లో సీఎం ఓఎస్డి గారు ఉన్నారని తెలిసింది నాకు. ఎవరు? సీఎం గారి ఓఎస్డి ఉన్నారని తెలిసింది. ఓకే, మన రోషన్ గారు చెప్తున్నారు, లైవ్లో చెప్తున్నారు. నాకు సీఎం గారి ఓఎస్డి దగ్గర నుంచి నేను కూడా పెట్టి దాంట్లో అన్యాయం అయిపోయానా అని చెప్పిన. ఎంత పెట్టిండంట ఆయన? ఇక ఎంత పెట్టిరనేది చెప్పలేదు వారు అది చెప్పారు. అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్నది. ఇప్పుడు బాధితులు వచ్చేవి కింది స్థాయి బాధితులే వస్తున్నారు. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఏజెంట్లు బాధితులు కొట్లాట తప్ప మధుతో కొట్లాట లేదు ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, నా దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయి, నేను 5 లక్షలు ఇస్తే 3 రూపాయలు మిత్తో 5 రూపాయలు మిత్తి ఇస్తా. కానీ నువ్వే ఇది 10 కోట్లు తెచ్చినావు అనుకో వసూలు కలిసి, నీకు 20 రూపాయలు మిత్తి ఇస్తా కదా. ఎక్కువ బడ్జెట్ని బట్టి ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు నేను ఆశపడ్డా, నేను ఏజెంట్ అయినా కదా. ఏజెంట్ అయినప్పుడు నాకు ఎక్కువ డబ్బులు వచ్చినప్పుడు నేనేం చేస్తా, ఎక్కువ వసూలు చేసినప్పుడు ఒక ఇన్సెంటివ్ అయితే ఉండాలి కదా. ఆఫీస్లో ఎవరైనా మంచి పని చేస్తే నార్మల్గా ఇప్పుడు ఊబర్ ఓలా దాంట్లోనే మంచిగా డ్రైవ్ చేస్తే ఇన్సెంటివ్స్ వస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో కూడా వాళ్ళు ఇన్సెంటివ్ స్కీమ్ పెట్టిండు. అది కూడా ఏంది, ఫార్చునర్ కార్ పెట్టిండు ఇన్సెంటివ్స్ కింద. అట్లా ఏజెంట్లే ఒక 300-400 మంది ఏజెంట్లను తయారు చేశారు. ఇప్పుడు కాదు, ఇది ఒకటి అర్థం కాలేదన్న. ఇప్పుడు మనం గ్రౌండ్ రిపోర్ట్లో నేను కూడా వచ్చినా, అందరం అక్కడనే ఉన్నాం. ఎవరిని కదిలించినా కూడా దాదాపు అక్కడ ఒక 150 నుంచి 200 మంది బాధితులు గ్రామం సంబంధించిన వాళ్ళందరూ వచ్చారు. కానీ 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు అంటే నమ్మేటట్టు ఉంటుంది. కానీ కదిలిస్తే 1 CR, 2 CR, 4 CR అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారా, లేకపోతే వాళ్ళు ఇచ్చింది కరెక్టేనా, అంతేనా అమౌంట్? ఇప్పుడు మీరు అక్కడ మనం గ్రౌండ్ రిపోర్ట్లో మాట్లాడిచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరి ఏజ్ చెప్పండి ఒకసారి నాకు. అంతా ముసలోలే, 50, 60, 70 వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్టే కదా. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎవరి ఇప్పుడు భార్య ప్రతి ఇంట్లో ఎట్లుందంటే, ఒక ముసలావిడ వచ్చి మాట్లాడింది, 5 కోట్లు మా కొడుకు నమ్మి ఇచ్చిరు వీళ్ళంతా. ఇప్పుడు మా కొడుకు నా దగ్గర లేడు, ఆయన ఎక్కడుండో కూడా నాకు తెలియదు. పొద్దున్న లేస్తే చుట్టాలు వస్తున్నారు, ఫ్రెండ్స్ వస్తున్నారు, అప్పులు అందరి దగ్గర తీసుకున్నారు, నా కొడుకుని అడుగుతున్నారు. వాడేమో మధుగానికి ఇచ్చిండు, మధుగాడు ఎవడెవడు ఎక్కడ పెట్టిండు మనకు తెలియదు. ఇప్పుడు నా కొడుకుని అడుగుతూ నీ భూమి అమ్మి లేకపోతే నీ పిల్లం పుస్తలమ్మి అని చెప్పేసి నా కొడుకుని చంపేటట్టున్నారు, ఆయన ఇంట్లోకి వెళ్ళి లేడని చెప్పేసి ఇప్పుడు ఇంట్లో ఎవరు లేకపోతే ఆ ముసలామని టార్గెట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ముసలామ కూడా సత్య పరిస్థితిలో ఉంది. ఇప్పుడు నార్మల్గా 10 కోట్లు 20 కోట్లు అంటున్నాం మనం. ఈరోజు హైదరాబాద్ గచ్చిబౌలిలో 1 ఎకరం ఎంత ఉందండి? 100 కోట్లు ఉంది. 10 సంవత్సరాల కింద రేట్ ఎంత ఉండొచ్చు, ఒక 50 లక్షలు. ఈరోజు 100 కోట్లు అయింది కదా. అవును. మల్లెపల్లిలో 10 లక్షలకు రాని భూమి ఈరోజు 2 కోట్లు అయింది. అంటే గిరిజన బిడ్డల దగ్గర ఇప్పుడు లేటెస్ట్ సర్వే కూడా రిపోర్ట్ ఏముందంటే,
గిరిజనుల దగ్గర భూములు ఎక్కువనే సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ అని ఇచ్చారు. కానీ ఒకటి గమనించడం లేదన్న, ఇప్పుడు కొంతమంది బైక్ల మీద రీఫైనాన్స్ చేయించినాము, హోమ్ లోన్స్ తీసుకున్నాము, బంగారం తాకట్టు పెట్టినాము, మా బిడ్డలకు ఏదైతే కట్నం కింద ఇచ్చినామో ఆ బంగారం రిటర్న్ తెచ్చుకొని మరి మళ్ళీ ఇస్తామని చెప్పేసి అల్లునింటికి పోయి కూడా తెచ్చుకున్నాము, అవి కూడా తాకట్టు పెట్టినాము, పొలాలు అమ్ముకున్నాం అన్నారు. ఎంత తిరిగేసి కొట్టినా కూడా 1 CR 2 CR అనేది వరకు ఎస్టిమేట్ చేసేంత ఉంది, నమ్మశక్యంగా ఉంది. కానీ 5 కోట్లు అనేది ఒక 4-5 వీడియోల కింద నేను గ్రౌండ్ రిపోర్ట్లో చేసిన ఎవరైతే వాయిస్లు తీసుకున్నానో వాళ్ళ వీడియోల కిందనే దాదాపు ఒక 100 కామెంట్లు ఉంటే 90% కామెంట్స్ ఏమున్నాయంటే, అరే ఇప్పుడు ఈమె చెప్తుంది 5 కోట్లు అని చెప్తుంది, ఏ మాత్రం ఆలోచించకుండా 5 కోట్లు అని చెప్తుంది, ఒక 0 పెంచిందేమో, కన్ఫ్యూజ్ అవుతుందేమో, 50 లక్షలు అయి ఉండొచ్చేమో అన్న. ఇప్పుడు నార్మల్గా ఎవరికైనా పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం ఉంటుంది. నీకు పెడతా అంటే ఆశ ఉంటుంది, కొడతా అంటే భయం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినంత మాత్రం వాళ్ళ దగ్గర ఆధారాలు అయితే ఉన్నాయి కదా, ప్రతి ఆధారం ఉంది కదా, వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినవి ఉన్నాయి, వాళ్ళ ప్రామిసరీ నోట్స్ ఉన్నాయి, అగ్రిమెంట్స్ ఉన్నాయి, వాళ్ళు మార్టిగేజ్ తీసుకొచ్చినటువంటి బ్యాంక్ ల్యాండ్ లోన్లు ఉన్నాయి, వాళ్ళ ఇంటి మీద రుణాలు తీసుకునేవి ఉన్నాయి, ముత్తూట్లో గోల్డ్ ఉన్నాయి, తర్వాత అక్కడ ఏంది దోస్తుల దగ్గర తీసుకొచ్చినటువంటి అందరి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిన. అందుకే నేనేమంటా అంటే పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. ఇప్పుడు పెడతా అన్నప్పుడు ఆశపడి ఇస్తున్నారు కదా అందరూ. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ ఒక 2 సంవత్సరాలు ఇచ్చిరు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇచ్చిరు, అక్కడ సంవత్సరం 2 సంవత్సరాలు ఇవ్వకపోతే ఎవరికైనా అనుమానం వచ్చేది, అరే నా ఇంటి పక్కనోడు ఇక ఏమిలోనోడు ఫార్చునర్ కార్లు 10 కార్లు వేసుకొని తిరుగుతున్నప్పుడు ఎందుకు నమ్మడు? అందరు నమ్మిరు కదా, వాళ్ళు సంవత్సరం పాటు నమ్మిరు. ఇంకోటి మదేం చేసిందంటే వాని దగ్గర సంసారం చూసి వీడే కొత్త సంసారం పెట్టిండు, బాలాజీ గారి దగ్గర సంసారం చూసి దిగి వీడేం చేసిండు, మల్లెపల్లిలో ఒక బ్రాంచే పెట్టిండు, అదే ఆఫీస్ విష్ణు కాంప్లెక్స్ ఆఫీస్ పెట్టిండు. 3 నెలల్లోనే 600 కోట్లు వసూలు చేసిండు. ఇటు వాడు చెప్పిన లెక్కలేవు అన్నీ. ఏంది అసలు ఎటు పోతుంది ఇది? ఇప్పుడు పొద్దున్న లేస్తే బ్యాగులు, మూటలు, సంచులు, మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి డబ్బు అక్కడే ఉంది. అంటే ఇప్పుడు మంగ్లీ ఏంది అసలు, మంగ్లీ పాత్ర ఏంది అర్థం కావట్లేదు. ఇప్పుడు మంగ్లీది ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది అనేది ప్రతి ఒక్కరు క్వశ్చన్ మార్క్. ఆమెకు డైరెక్ట్ ఎవరైనా అమౌంట్ ఇచ్చిరా, ఆన్లైన్ పేమెంట్ చేసిరా, లిక్విడ్ క్యాష్ ఇచ్చిరా, లేకపోతే ఆమెకు ఏదన్నా ఏదో రూపంలో ఇస్తున్నట్టు ఏమైనా ఎవిడెన్స్ ఉందా? అసలు మంగ్లీకి ఏంది, ఆమెను ఎందుకు లాగాల్సి వస్తుంది? బాధితులందరూ ఆమెను ఎందుకు తిడుతారు? ఆమెను శాపనార్థాలు పెట్టాల్సిన అవసరం ఏముంది? తెలుసో తెలియక బాలాజీ నాయక్ కట్టిర్రు, తెలుసో తెలియక మధునాయక్ కట్టిర్రు, ఇదంతా పెట్టుకొని మంగ్లీలు అనాల్సిన అవసరం ఏముంది అనే దానికి ఏం చెప్తా ఉన్నాను? మంగ్లీ ఎందుకు లేదు ఇక్కడ? మంగ్లీ సంబంధం లేదు కదా నీకు, మంగ్లీ గారికి సంబంధం లేదు. ఇప్పుడు మంగ్లీ అనడం కంటే సత్యవతి అనడమే బెస్ట్. ఎందుకంటే ఆమె సెలబ్రిటీ అనేది అందరి మనసులోకి వెళ్ళి పోయింది. ఇప్పుడు సెలబ్రిటీ కాదు, ఒక మోసకారిగా మారింది. ఇప్పుడు తను చెప్పిన మాటలే తననే గుర్తు చేద్దాం. నీకు సంబంధమే లేదు, నువ్వు ఆరోపణలు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా లేదు నా దృష్టిలో. మరి ఆరోపణలు ఎందుకు ఎదుర్కొంటున్నావు? ఎవరి వల్ల ఎదుర్కొంటున్నావు? మధుగాని వల్లనే కదా. మధుగాడు నా పేరు చెప్పి వసూలు చేసినని ఆరోపణలు వచ్చినాయి. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? ఎవరి వల్ల అయితే వస్తుందో ఆయన గురించి ఎంక్వైరీ చేయాలి, కేసు పెట్టాలి. కానీ నువ్వు చేసింది ఏంది? వాణ్ణి తప్ప ఎవడైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసు పెట్టినావు. అంటే రీజన్ బిహైండ్ ఏంటి దీంట్లో? బాధితులే చెప్తున్నారు కదా అన్న, ఈ దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు ఒక మంగ్లీ గారిని టార్గెట్ చేయడానికి ఉద్దేశం ఏంటిది? నిప్పు లేనిదే పొగొస్తుందా? ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్ అన్న, నిజంగా ఇప్పుడు సరే బాధితులందరూ మంగ్లీని టార్గెట్ చేసి అనుకుందాం, ఆమె కూడా మధు మీద యాక్షన్ తీసుకోలేదు అనుకుందాం, బాధితుల్ని తప్పు పడుతుంది అనుకుందాం. ఇప్పుడు ఎవరైతే ప్రధాన పాత్రధారులు ఉన్నారో మీరు ముగ్గురు, అశోక్ రాథోడ్ కావచ్చు, ఒక రమేష్ కావచ్చు, రమావతి రమేష్ కావచ్చు, ఒక ప్రత్యూష రాథోడ్ కావచ్చు, సంపత్ నాయక్ కావచ్చు, ఇప్పుడు ఒక 4 సమక్షంలో మీడియా ముందుకు రావడం విత్ ఎవిడెన్స్ తోటి మీరు మాట్లాడుతున్నారు. అంటే మీరు ప్రధానంగా ఇందులో పాత్ర పోషించాల్సిన అవసరం ఏముంది? మీరు మంగ్లీకి సంబంధించిన ఎవిడెన్స్ మీరే ఎందుకు తీసుకురావాలి అసలు? అంటే ఒక చట్టం అనేది ఉంది, ఒక లా అవ్వచ్చు, ఒక కోర్టుని కూడా ఆశ్రయించవచ్చు. ఒకవేళ డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు అనుకుందాం, ఆమెకే మద్దతు ఇస్తారు అనుకుందాము, కోర్టు ద్వారా కూడా తెలుసుకునేంత కూడా ఉంది. కానీ మీరే పోరాడాల్సిన అవసరం ఏముంది దీంట్లో? ఇప్పుడు గ్రూప్ వన్లో ఉద్యోగాలు రాలేదు, ఉద్యోగాలు వేస్తలేరు అని పోరాడుతున్నారు. ఎందుకు? చట్టం లేదా వాళ్ళకు? డిపార్ట్మెంట్ లేవా? చట్టం తన పని చేస్తుంది కదా, డిపార్ట్మెంట్ ఎప్పుడు వేయాలి చేస్తుంది కదా. ఎందుకు ప్రజలు వచ్చి ప్రజల పోరాటం చేయాలి? చైత్ర పాప ఆడ రేపు జరిగింది, ఎందుకు పోరాటాలు చేసినాం? చట్టం చూసుకుంటుంది కదా తన పని తను. ఢిల్లీలో దిశ కేసు అయింది, ఢిల్లీలో నిర్భయ కేసు అయింది, ఎందుకు? దేశమంతా పోరాటాలు చేశారు, చట్టం చూసుకుంటుంది కదా. ప్రశ్నించింది ఏది కాదన్నా. ఇప్పుడు ప్రశ్నించిన వాళ్ళు ఏలెత్తి చూపిస్తున్నారు. ఇప్పుడు నిజమేదో బయటికి పెట్టినాం కదా. ఇప్పుడు నీ మాటలే తప్పు, నువ్వు దేవుని మీద ప్రమాణం చేసి తెగించేంత వరకు వచ్చినావు. కానీ ఆ తర్వాత రోజు ఏమైంది? మధు నాకు ఎప్పుడు కలవలేదు అన్నది.
స్టార్టింగ్ బిఎల్ఆర్ గారి పుట్టినరోజు వేడుకల్లో పోయింది కదా. రాత్రి 12 గంటలకు బిఎల్ఆర్ గారు అన్నం పెట్టకుండా పంపిస్తాడా అన్న పుట్టినరోజుకి? మరి బిఎల్ఆర్ గారు పెట్టిరా మీరు బిఎల్ఆర్ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వాలి. మరి అదే రాత్రి మిర్యాలగూడ నుంచి విజయవాడ హైవే నుంచి వస్తే చాలా దగ్గర హైదరాబాద్. నార్మల్గా ఎవరు పోయినా ఆ విధంగానే వస్తారు. మిర్యాలగూడ వయా నల్గొండ హైదరాబాద్కి వస్తారు. కానీ ఏమేం చేసింది, వయా ఇట్లకి వెళ్ళి బ్యాక్ సైడ్కి వెళ్ళి సాగర్కి వెళ్ళి పెద్దాపుర పిఏపల్లి మన ఇక్కడ ఇట్లకి వెళ్ళి వచ్చి పలుగుతాండ మరి ఎంత ఒక 50-70 కిలోమీటర్లు అవుతుంది కదా డిస్టెన్స్. ఈ రాత్రి 12 గంటల రాత్రికి రావడానికి కారణం ఏంటిది? మన తండ వాళ్ళు ఏమంటారు అంటే ఆ రోజు పోతున్నప్పుడు మా ఊర్లో దసరా లేదు, నువ్వు ఎందుకు వచ్చినావు? మా ఊర్లో సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేస్తలేడు, నువ్వు ఎందుకు వచ్చినావు? మా ఊర్లో ఒక గృహప్రవేశం లేదు, నువ్వు ఎందుకు వచ్చినావు? మా ఊర్లో ఎవడు చావలేదు, నువ్వు ఎందుకు వచ్చినావు? రాత్రి 12 గంటల రాత్రి ఒక ఆడబిడ్డ వస్తే, ఒక అభిమాని, కేవలం అభిమాని పిలిస్తే ఒకటేసారి అభిమాని పిలిస్తే ఎవడన్నా పోతాడా? భోజనానికి పోతాడా? అంత గుడ్డిగా నమ్మినావా? సరే నమ్మినావు, నువ్వు అభిమాని అనుకొని పోయినావు అనుకో. మరి 12 గంటల రాత్రి ఆడ పోయినావు, అన్నం తిన్నావు, వచ్చినావు. మళ్ళీ నెక్స్ట్ ఎందుకు పోయినావు? 3 సార్లు వచ్చినావు అంట కదా. మా చెల్లెని మధుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు, మధు మంచోడా అని అడిగినా ఉంటాయి కదా తండా ప్రజలు. ఇది నేను చెప్తాను కదా, తండా ప్రజలు చెప్తున్నటువంటి మాటలు. ఇంకా తండా ప్రజలు ఏం చెప్తున్నారంటే, ఈమెపై ఆరోపణలు వస్తున్నాయి కదా, మధుగాని పైన కంప్లైంట్ చేస్తే మధు బహుశా ఈమె చిట్ట మొత్తం ఇస్తాడేమో అని చెప్పేసి కూడా అంటున్నారు కదా. మనకేం అవసరం వచ్చిందన్న? నిజమే మాట్లాడదాం మనం. ఆ రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నువ్వు వచ్చి కంప్లైంట్ చేసినావు. ఎవరి పైన చేసినావు? అడ్వకేట్ పైన చేసినావు. ఇప్పుడు ఈ అడ్వకేట్ కాకపోతే ఇంకో అడ్వకేట్ వస్తాడు బాధితుల తరపున. దేశంలో లక్షల మంది అడ్వకేట్లు ఉన్నారు, చాలా కోట్లు ఉన్నాయి కదా. ఈ అడ్వకేట్ కాకపోతే ఇంకో అడ్వకేట్ వస్తాడు. నువ్వు అడ్వకేట్ గారి పైన కంప్లైంట్ చేయడం పోయినావు. సరే నీ పర్సనల్, నువ్వు వాంతో ఏం కొట్లాడుకున్నావు, నువ్వు ఏం కొట్లాడుకున్నావు తనచా. కానీ నువ్వు ఆ రోజు ఏం చేయాల్సి వచ్చింది? నాపై ఆరోపణలు వస్తున్నాయి, నేను ఇట్లా వసూలు చేసినని నన్ను బద్నాం చేస్తున్నారు, నేను సినిమా ఇండస్ట్రీలో ఒక సెలబ్రిటీని, నా పేరు ప్రతిష్టలకు దెబ్బతినే అవకాశం ఉంది, కాబట్టి వీళ్ళ పేర్లు నేను కంప్లైంట్ ఇస్తున్నా, దీన్ని చాలా సీరియస్గా కంప్లైంట్ చేసి ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయాలని నువ్వు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి కదా తల్లి. ఎందుకు చేయలేదు? సరే నువ్వు అక్కడ చేయలేదు, సిపి సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళావు. ఈ బాధితులు వెళ్ళలేరు కదా సిపి సజ్జనార్ గారి దగ్గర. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి, 4 రోజులు ఆగాలి. కానీ నువ్వు అదే నెక్స్ట్ డేనే పోయినావు కదా. మరి సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గల నువ్వు మధు గారి పైన కంప్లైంట్ చేయాలి కదా, నువ్వు చేయలేదు. నేను కేవలం ఒక్కసారి కలిసిన పాపానికి నాకు ఇదంతా శోభను అనుభవిస్తున్నా, నేను భోజనం తిన్న పాపానికి నా కుటుంబం కానీ నా కుటుంబ సభ్యులు నేను శోభను అనుభవిస్తున్నా, మొన్న చనిపోయినటువంటి వ్యక్తి చాలా బాధాకరణం అని చెప్పేసి అన్నాను. మరి ఆ చనిపోయిన వ్యక్తి ఇంటికి పోయి పరామర్శించాలి కదా. నువ్వు చనిపోయింది కదా, నీకు సంబంధమే లేదు కదా. నువ్వు పోయి ప్రాణాలను కాపాడు కదా, పుణ్యం కట్టుకున్నాడు అని అవుతావు. నువ్వు చేసిందంతా నువ్వే చేసినావు. మరి డీజీపీ ఆఫీస్ దగ్గరకు వచ్చినావు అంటే నీకు సిపి గారి దగ్గర నమ్మకం లేదు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమ్మకం లేదు, డీజీపీ గారి దగ్గర కూడా నమ్మకం లేదు. డీజీపీ గారి దగ్గరకు వచ్చి ఏమంటుంది? వీళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఒక ఛానల్లో మధు ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఇంటర్వ్యూలో నాకు మంగ్లీకి సంబంధం లేదు, కాబట్టి నాకు మధుకి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఆయన ఇంటర్వ్యూలో చెప్పేసిండు, నాది పాత్ర లేదని చెప్పేసి ఆమెనే రాసింది. అంటే ఒక ఛానల్లో ఇంటర్వ్యూ అయినంత మాత్రం ఇన్వెస్టిగేషన్ పూర్తి అయినట్టేనా? మరి ఛానల్లో ఇంటర్వ్యూ అయిన తర్వాత మరి మొన్న ఎందుకో ఈఓడబ్ల్యూ పోలీసు వాళ్ళు మధుగారి అకౌంట్ నుంచి మన శివచవానికి 3 సార్లు భారీ మొత్తంలో డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయంట. మరి సంబంధం లేనటువంటి వ్యక్తికి అమౌంట్ ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది? మరి నీ అకౌంట్లో 25 లక్షలు ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది మంగ్లీ గారి అకౌంట్కి? సంబంధమే లేదు కదా, ఒకటేసారి కలిసినావు కదా. మరి నువ్వు మొన్న తోటలో ఎక్కడికి వెళ్ళి దిగినావు ఫోటో? నీకు సంబంధం. ఇప్పుడు మీరు చెప్తున్న ఫోటో ఇదేనా? ఏదో మిరప తోట అనిపిస్తుంది. అవును. అంటే ఇప్పుడు 3 సార్లు వెళ్ళిన దాంట్లో ఒకసారేమో ఈ ఫోటో మీరు చెప్తున్నది. అవును. ఇది రమావత్ మధు దగ్గర కొత్త ఇంటి దగ్గర ఇక్కడ. అవును. ఇప్పుడు తర్వాత మీరు చెప్తున్నది ఏంది? ఇంకొకటి మిరప తోటలో ఫోటో దిగింది. అవును. ఇప్పుడు ఇది ఏఐ అనుకోవచ్చా? ఎందుకంటారు? దాంట్లో దాంట్లో ఏమైనా కనిపిస్తుందా మీకు? గ్రాఫిక్స్ యాడ్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. మనకంత నాలెడ్జ్ లేదు గ్రాఫిక్స్ యాడ్ చేయడానికి. మీరు ఇప్పుడు ఈ ఫోటోలు నేను కూడా స్పెషల్గా మీరు చెప్పిన దానికి నేను కూడా ఎవిడెన్స్ ఎంత చూపించాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు కామన్ పీపుల్ అయినా కావచ్చు, నేనైనా కావచ్చు, అది క్వశ్చన్ వేసే ఒక పర్సన్ లాగా నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇప్పుడు ఏఐ అనేది కూడా మనం గుర్తుపట్టలేనంత టెక్నాలజీ వచ్చింది, 100% వచ్చింది. వాయిస్ రికార్డ్ కూడా మన వాయిస్లు కూడా మళ్ళీ వేరే వాళ్ళు వాడుకునేంత కూడా ఉంది. అవును.
కాబట్టి ఈ ఫోటోని మీరు ఎవరైతే ప్రధానంగా దీని గురించి కొట్లాడుతారో బాధ్యుల తరపున మీరే ఏఐ జనరేట్ చేయించి ప్రెస్ మీట్ పెడుతున్నారు, డిజిటల్ మీడియాని అడ్డు పెట్టుకొని మంగ్లీని డిమాండ్ చేస్తున్నారు అనేది కూడా ఒక వాదన వినబడుతుంది. ఎవరికి వచ్చింది ఇది? డిజిటల్ మీడియాని మేము అడ్డు పెట్టుకునేంత స్టేటస్ మాకు దగ్గర లేదు. డిజిటల్ మీడియా మేము చెప్తే వింటుందా? నిజం వైపు ఉంటుందా? అబద్ధాలు కూడా చూపిస్తుందా డిజిటల్ మీడియా? అబద్ధాలు డిజిటల్ మీడియాలో చాలా చూస్తున్నాం మనం. ఆ ఫోటో ఏ అయినా, ఆ వీడియో ఏ అయినా అని చెప్పేస్తే ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఏఐ గ్రాఫిక్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి, మన ఫోన్లో తీసినటువంటి గ్రాఫిక్స్ వేరే ఉంటాయి. అది నువ్వు పొద్దుగాల తోటలో ఎక్కడో కూర్చొని అది చేస్తున్నటువంటి వ్యాపారం అదంతా. దాంట్లో వీడియో ఉంది. ఇప్పుడు ఆ వీడియోలో కూడా వాళ్ళ చెల్లి ముఖం అయితే మేము ఎప్పుడు చూడలేదు, వాళ్ళ తల్లిగారి ముఖం అయితే ఇప్పటివరకు చూడలేదు. మరి ఎలా ఇప్పుడు మంగ్లీ గారి తండ్రి, అమ్మ, తర్వాత చెల్లి, తర్వాత మధు గారు వచ్చేటట్టు ఒక వీడియో జనరేట్ చేయమంటే చేస్తుందా? మంగ్లీ గారి తండ్రి, ఆ తల్లి చేసినటువంటి ఫోటో ఒకటే ఉంటుందా? వీడియో కూడా అబద్ధం చెప్తుందా? ఈ ఫోటో కూడా అబద్ధం చెప్తుందా? అంటే నువ్వు కలిసిన ఒక్కదానితో ఒక్కసారి అన్నావు, మరి ఇవెందుకు బయటికి వస్తున్నాయి? నీ పాత్ర ఎందుకు లేదంటున్నావు? సరే, ఒక మాజీ మంత్రి మనోడు ఫోన్ చేసిండు కర్ణాటక నుంచి. ఫోన్ చేసి మా బంజారా కమ్యూనిటీ కదా, నా పక్కనే బెంగళూరు సిటీలో 30 కోట్లు పెట్టి 6 ఎకరాల భూమి కొన్నారు అంటే వీళ్ళు ఎంత సంపాదించుకున్నానో నేను అనుకున్నాను. శివ చౌహాన్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు తర్వాత మధుగాడు, శైలజ చౌహాన్, తర్వాత భరత్ చౌహాన్, వీళ్ళందరూ, హేమకాంత్ రెడ్డి, వీళ్ళందరూ వచ్చారు నా ఆఫీస్కి. వచ్చి నువ్వు కూడా పార్ట్నర్షిప్ ఉండి ఒక వెంచర్ చేద్దామని చెప్పేసి నా దగ్గరికి వెళ్ళి 80 లక్షల రూపాయలు తీసుకొని పోయారు. ఈ 2-3 రోజుల్లో వారు కూడా మొత్తం సీసీటీవీ ఫుటేజ్, తర్వాత అక్కడ వాళ్ళ ప్రామిసరీ నోట్ అవన్నీ తీసుకొని వస్తున్నాడు. మరి అది కూడా అబద్ధం అంటారా? ఆన వాయిస్ కూడా మేము పెట్టాం కదా, అది ఎందుకు అబద్ధం అవుతుంది? ఇప్పుడు దీంట్లో మంగ్లీ గారి పాత్ర లేదని ఎట్లా చెప్పగలుగుతాం? నీ అకౌంట్లో ఏ విధంగా డబ్బు లేదు అనేది ఎందుకు చెప్పడానికి అంటే, ఇప్పుడు మనం 2 ఫోటోలు ఇక్కడ చూపించడం జరిగింది. ఇప్పుడు ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోలో మంగ్లీ ఉంది, మధు ఉన్నాడు, వాళ్ళ చెల్లెలు కూడా ఉంది, సమయం ఇంద్రావతి ఇంకో చెల్లెని తెలియదు, సేమ్ ఫేస్లో ఉన్నాయి వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ ఈ ఫోటో ఎంతసేపు ఉన్నా కూడా సర్క్యులేట్ అవుతూ ఉంది, మీడియాలో కావచ్చు, సపోర్ట్ ఇచ్చిన మీ ఫోన్లలో కూడా కావచ్చు, ఈ ఫోటో అనేది కనబడుతుంది. కానీ తీసిన వాళ్ళు మెయిన్ పర్సన్ ఇంతవరకు ముందుకు రాలేదు. ఎవరిని అడిగినా కూడా వేరే వాళ్ళ దగ్గర నేను తీసుకున్నా అంటారు. కానీ ఎవరు తీయాల్సి వచ్చింది? తీసిన తీసినటువంటి వ్యక్తే బయటకు వచ్చి చెప్తున్నాడు కదా, ఐ విట్నెస్. ఈ ఫోటో రమేష్ ఇప్పుడు రమేష్ అదే ఆయన అడిగితే ఇదే ప్రశ్న రమేష్ని అడిగితే రమేష్ ఏమంటుండు? అదే రోజు గ్రౌండ్ రిపోర్ట్లో రమేష్ని అడిగితే ఇది నేనే తీసిన, బట్ నా ఫోన్లో తీయలేదు. అవును, ఇక్కడ క్వశ్చన్ మార్క్ పడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫోటోలలో, ఇప్పుడు బయటికి ఎక్కడైనా వెళ్తాం, ఏదైనా మంచి ప్లేస్కి వెళ్తాం, నువ్వు ఫోన్ ఇస్తావు నా ఫోన్లో ఒక ఫోటో తీయమని, కానీ నా ఫోన్లో నేను తీయను కదా. ఓకే, ఇప్పుడు దాంట్లో 3-4 ఎవరో ఫోటో కావాలని అడిగిరాము, వాళ్ళ వాళ్ళ ఫోన్లలో తీసి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు తీసిన ఐ విట్నెస్ మీరు ఒక కేసుని నేను గుర్తు చేస్తున్నా. తమిళనాడులో 9 మంది పోలీసులని ఉరి శిక్ష వేశారు. ఏది విట్నెస్ ఉంది చెప్పండి నాకు? అక్కడ ఏం విట్నెస్ ఉంది? ఫోటో ఉందా? కనీసం కొట్టినట్టు వీడియో ఉందా? ఏమీ ఆధారం లేదు. ఏం ఆధారం ఉంది? కేవలం ఐ విట్నెస్ ఒకటే ఉంది. అది కూడా ఎవరు? అదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఒక కానిస్టేబుల్ ఉంది. తను కూడా ఏం చెప్పింది జడ్జి గారి దగ్గరికి వెళ్ళి, నేను చెప్తాను, నిజం మాత్రమే చెప్తాను, నా కల్లారా చూసింది మాత్రమే చెప్తాను, కానీ నేను చెప్పిన తర్వాత నా ఉద్యోగానికి, నాకు 2 పిల్లలు ఉన్నారు, నాకు ఉద్యోగ భద్రత మీరు కల్పిస్తారని నాకు భరోసా కల్పిస్తే నేను నిజం చెప్తానని చెప్పేసి అన్నది. అట్లని 9 మంది ప్రాణాలకు ఉరి ఆర్డర్ వేశారు కదా. మరి ఇక్కడ చెప్తే ఇక్కడేమో చెప్పినోడేమో రాంగ్ అవుతాడు, అక్కడ ఆ డిపార్ట్మెంట్లో చెప్తేమో తప్పు అవుతుంది. ఇది ఎట్లా చెప్పగలుగుతాం మనం? ఇది ఎక్కడు? అక్కడ ఐ విట్నెస్ చెప్తేమో ఉరిశిక్ష వేస్తున్నారు, ఇక్కడ తీసినోడే చెప్తేమో తప్పు అవుతుంది. తీసినోడు నా చేతులారా డబ్బులు ఇచ్చినోడే వాడు తప్పు అవుతుండు. కోకాపేట సర్వీస్ రోడ్లో 10 నిమిషాల పాటు బండి ఆపి 30 లక్షల బ్యాగ్ పంపిస్తే తప్పు అవుతుంది. నీ ఇంటికాడ ఫోటో దిగింది తప్పు అవుతుంది. అంత ఏ జనరేట్ చేస్తావా? వీళ్ళు వచ్చారు దుర్మార్గులని, వీళ్ళే దేశంలో వీళ్ళే ఉన్నారు, వీళ్ళ మీద అబద్ధాలు ఆడడానికి, వీళ్ళ మీద కక్షలు కట్టడానికి ఏమైనా అవసరమా ప్రజలకు? తండా ప్రజలు ఒక సందర్భం గుర్తు చేస్తాను, ఎందుకంటే దేవరకొండ నియోజకవర్గం అంటే ఆడబిడ్డలను నమ్ముకునే పరిస్థితి. కానీ ఈరోజు అదే ఆడబిడ్డను పెళ్లి చేయాలంటే డబ్బులు లేక, వీళ్ళకి ఇచ్చిన డబ్బులు మళ్ళీ రాక, పెళ్ళికి వచ్చిన ఆడబిడ్డను ఎవడైనా మంచోడు ఉంటే తీసుకోపోండమ్మా అంటారు. కన్నీళ్ళు రావా అన్న ఇట్లా మాట్లాడుతుంటే? ఒక ఆడబిడ్డలు ప్రతి ఇంట్లో తండ్రి ఏడుస్తున్నాడన్నా, తల్లి ఏడుస్తలేదు.
తల్లి ఏడుస్తే ఒక విధంగా చూస్తాం, కానీ అదే ఇంట్లో తండ్రి ఏడుస్తే ఆ ఇంట్లో ఏమీ ఉండదు. తండ్రులు చనిపోయే ప్రమాదంలో ఉంది, అనాథలు అయ్యే ప్రమాదంలో ఉన్నారు. మరి నువ్వే దేవుని మీద ప్రమాణం వేయమని చెప్పేసి నేనే విసిరిన కదా సవాలు. మరి దేవుని మీద ప్రమాణం వేసి ఈ మూర్ఖుడు ఈ శివచవాను అన్నీ నాకేం సంబంధం లేదన్నాడు. మరి సంబంధం లేదు అంటే ఇప్పుడు ఈఓడబ్ల్యూ ఆఫీస్ వాళ్ళు కూడా తప్పు చెప్తున్నారన్న మన రాష్ట్రంలో. ఇప్పుడు మీరు స్ట్రైట్గా ఒక క్వశ్చన్ చేసిర్రా, మన శివ చౌహాన్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిండో అవును, ఆయన ఏం చెప్పాలనుకోండో అది చెప్పిండు, వెళ్ళిపోయాడు, అంతవరకే కనబడుతుంది వీడియోలో. అవును, కానీ ఇండివిజువల్గా ఏ ఛానల్ కూడా ఓన్ వాయిస్ మళ్ళీ ఇవ్వలేదు. భయం. ఒక స్క్రిప్ట్ తోటి వాళ్ళ అక్క రాసి పంపిందా, ఆయన ఒక ప్రిపేర్ ఒక 1 month తర్వాత ఆయనంతలో ఆయన వచ్చినట్టు ఎవరైనా పుష్ చేసిరా. మొత్తానికి మంగ్లీ కూడా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టింది, మాట్లాడింది, అయిపోయింది. ఇప్పుడు తమ్ముడివి నీ మీద కూడా ఎలిగేషన్స్ వస్తున్నాయి, నువ్వు కూడా ప్రెస్ మీట్ పెట్టి నువ్వేం చెప్పాలనుకున్నా అది చెప్పి సైడ్కి వచ్చి నీది కూడా అయిపోతుంది. బాధితులు మొత్తుకుంటారు, సపోర్ట్ ఇచ్చేటోళ్ళు ఎగిరెక్కడికి ఎగురుతారు, తర్వాత కామ్ అయిపోద్ది అని చెప్పేసి ఎవరైనా పుష్ చేసిరా ఏం చేసిరో తెలియదు. వచ్చిండు ప్రెస్ మీట్ పెట్టిండు, స్క్రిప్ట్ అంతా చదువుకొని పోయినట్టుగానే ఉంది. అంటే ఇప్పుడు మీరు స్ట్రైట్గా ఇప్పుడు మంగ్లీకి ఎన్నోసార్లు మీరు క్వశ్చన్ చేశారు, ఆన్ మీడియా కావచ్చు, ఫోన్ కాల్లో కావచ్చు, మీకు అవైలబిలిటీ ఉన్న దాన్ని బట్టి మేము ప్రశ్నించారు. ఈ శివ చౌహాన్ పెట్టిన తర్వాత మీరు స్ట్రైట్గా ఆయనకు ఫోన్ చేయడం కానీ, నువ్వు చెప్పినవు అయిపోయింది, కానీ అదే రోజు ఏదైతే బ్యాంకు నీ స్టేట్మెంట్ ఉందో 2-3 సార్లు నీకు బ్యాంకుకు నీ అమౌంట్ నీ బ్యాంకుకే ట్రాన్స్ఫర్ అయినాయి, రమావత్ మద అకౌంట్ నుంచి నీ బ్యాంకుకి వచ్చినాయి, అదే రోజు ఈవినింగ్ కూడా మళ్ళీ విత్డ్రా అయినట్టు స్టేట్మెంట్ ఉంది, నీ అకౌంట్ సీజ్ చేసిరు, దేనికి చేయాల్సి వచ్చింది అని చెప్పేసి మీరు సవాల్ విసిరిరా? అవును, విసిరం కదా మనం. మనం సవాల్ విసరడం ఏంది? డిపార్ట్మెంటే చెప్పింది కదా, డిపార్ట్మెంట్ చెప్పింది. అవును, కానీ మళ్ళీ ఆయన అంతవరకు వాళ్ళ అక్క కానీ మధు ఇప్పుడు ఇక్కడ రాలేదు కదా. ఇక్కడ ఒకటి ఆలోచించాలి. మీరు చెప్తేమో అబద్ధమవుతుంది, నేను చెప్తే అబద్ధమవుతుంది. మరి వాళ్ళు ఏం చెప్తారు, డిపార్ట్మెంట్లో ఎంక్వైరీలో ఏం తెలిస్తే అదే అన్నారు కదా. మరి డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో తేలింది కదా, నీకు సంబంధమే లేదు వ్యక్తితోని 3 సార్లు అకౌంట్లు భారీ మొత్తంలో ఎందుకు పడ్డాయి, ఏ రిలేషన్తో పడ్డాయి, మంగ్లీ గారి అకౌంట్కి 25 లక్షలు ఎందుకు పడ్డాయి, ఏ రిలేషన్ లేదు. అభిమాని ఒక్కసారి పిలిపించిన పాపానికి అభిమానుల దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారు వీళ్ళు. 25 లక్షలు భారీ మొత్తం డబ్బులు. తర్వాత బర్త్డే ఫంక్షన్లో 45 లక్షలు పెట్టి బర్త్డే ఫంక్షన్ చేయించిందంట. తర్వాత 4.5 లక్షలు పెట్టి నెక్లెస్ తీసుకున్నంట. తన ప్రైవేట్ ఫంక్షన్లో ఈవెంట్లో కూడా వీళ్ళకి సపరేట్ పాసులు అంట. మరి అభిమానిని ఈ విధంగా కూడా వాడుకోవచ్చా? ఎంతమంది అభిమానులను వాడుకున్నట్టు మరి ఇట్లా? కేవలం ఒక్కసారి కలిసిన పాపానికి అభిమానికి ఇంత చుక్కలు చూపిస్తారా? అక్కడ ఎవరి డబ్బులు, ఏ పేద ప్రజల డబ్బులు, వాళ్ళ జీవితాన్ని దారబోసి ఇచ్చిర్రు డబ్బులు, మిత్తిలకెళ్ళి తీసుకొచ్చిర్రు, భూములు అమ్ముకొని తీసుకొచ్చిర్రు, లోన్లు తీసుకొచ్చిర్రు, గోల్డ్ పెట్టుకొని తీసుకొచ్చిర్రు. ఆడబిడ్డలను పెళ్ళిళ్ళు చెప్పలేకపోతున్నారు, పిల్లల చదువులు చెప్పలేకపోతున్నారు. ఈరోజు డైరెక్ట్ తీసుకున్నావా లేదా? మరి ఐ విట్నెస్ డైరెక్ట్ ఇచ్చినోడు చెప్తున్నాడు కదా, నీకేం సంబంధం లేకపోతే ఈ డబ్బులు నువ్వు ఎందుకు తీసుకున్నావు? సిమెంట్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టిరు అక్కడ? బాంబేలో 3 బెంగళూరులో 6 ఎకరాల భూమి ఎందుకు కొన్నారు? జైరాబాద్లో 100 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇవన్నీ కాదా? ఒకటే రోజు 110 ఐఫోన్లు కొన్నారంట. 110 ఐఫోన్లు వీళ్ళ స్టాఫ్ పనిచేసే వాళ్ళకి, ఏది ఏజెంట్లకు పెట్టుకోవడానికి 110 ఐఫోన్లు అంట. వీళ్ళు ఎప్పుడు ఇంట్లో పడుకోరు. రాడిసన్ హోటలు, నో హోటలు, ట్రైడెంట్ హోటలు, అన్ని 5 స్టార్ 7 స్టార్ అంత 7 స్టార్ హోటల్స్లో పడుకుంటారు వీళ్ళు. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఇప్పుడు ఇది నిజమేనా? అసలు రమావత్ మధ్యకి బండిలో పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా 100 రూపాయలు లేకపోతే ఆ క్లాస్మేట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ దగ్గర అడుక్కొని బండిలో పెట్రోల్ కొట్టించుకొని పోయిన రోజులు ఉన్నాయి. చెప్పులు కొనుక్కోవడానికి కూడా వాడు నెలల తరబడి పాత చెప్పులు వేసుకొని తిరిగిన రోజులు ఉన్నాయి. ఇదంతా గ్రౌండ్ రిపోర్ట్లో పబ్లిక్ చెప్పింది దాన్ని బట్టి అడుగుతున్నాం మేము ఇప్పుడు. అయితే ఇది నిజమేనా? అసలు పబ్లిక్ చెప్పింది అబద్ధం ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఎందుకంటే ఇంత చెప్పులు వేసుకోవడానికి పైసలు లేకుండా 2-3 నెలలు కాలం గడిపిన మధు కట్ చేసి ఆడ ఒక ఇంద్రభవనం లాంటి ఇల్లు కడుతున్నాడు. నమ్మించారు. అసలు ఎట్లా ఒక 15-20 రోజుల తేడాతోటి ఫార్చునర్లో రావడం ఏంది, వెనకంగా ఎస్కార్ట్ వెహికల్స్ వచ్చినట్టు ఒక 10 వెహికల్ ర్యాలీ తీయడం ఏంది, ఈయనకు అటు ఇటు మొత్తం ఒక పూల్ చల్లడం. వీడు బాలాజీ గారి దగ్గర ఏజెంట్గా పనిచేసిండు, డ్రైవర్గా పనిచేసిండు. బాలాజీ దగ్గర మెయిన్ వ్యక్తిగా ఉండే. వీడు బయట వసూలు చేసుకొచ్చే డబ్బులంతా మధుగాని చేతుల మీదకి వెళ్ళిపోయేదంట అక్కడ. అప్పుడు వీడు ఇచ్చిండా సచ్చిండా అనేది మనకు తెలియదు. వీడు పక్కన పెట్టుకొని వీడు సోప్ టాప్ చేసిండు. అరే ఆయన 10 రూపాయలు ఇస్తే నేను 15 రూపాయల నుంచి 40 రూపాయలు ఇస్తా దండి అని పిలిపించిండు. నమ్మిరు. అరే వీళ్ళిద్దరు ఒకటే దగ్గర ఉన్నారు కదా, వీళ్ళు సపరేట్ అయ్యారు, వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి నమ్మిరు. ఇప్పుడు ప్రజలు మోసపోయి కాక ప్రజలను కూడా వాళ్ళని కూడా టార్గెట్ చేస్తే ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒకరంటే మ్యానిపులేట్ చేయొచ్చు, ఇద్దరంటే మ్యానిపులేట్ చేయొచ్చు, 10 మందిని మ్యానిపులేట్ చేయొచ్చా? 1000 మందిని మ్యానిపులేట్ చేయగలుగుతామా? అంత కెపాసిటీ అయితే రాజ్యాలే మన చేతిలో ఉంటాయి కదా.
ఒకరినిద్దరిని మ్యానిపులేట్ చేస్తారు. ఈరోజు వ్యవస్థలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ సైలెంట్కి ఎక్కడ ఉండదు. ఏం సంబంధం లేకపోతే ఈరోజు 3 సార్లు ఎందుకు పడ్డట్టు చెప్పాలి కదా. అది కూడా నువ్వు దేవుని మీద ప్రమాణం చేసినావు మంగ్లీ, మరి నెక్స్ట్ డే నీ ఫోటో బయటికి ఆమె దేవుని మీద ప్రమాణం చేస్తుంది, వాళ్ళ తమ్ముడు కూడా. ఇక్కడ మీరు గమనించండి, శివ చౌహాన్ దేవుని మీద ప్రమాణం వేయగానే డిపార్ట్మెంట్ వాళ్ళేమో 3 సార్లు అకౌంట్లో డబ్బులు వచ్చినాయి. వాళ్ళు కట్టించినటువంటి ఆ హనుమంతుని మీద ప్రమాణం వేశారు. అవును. ఆ ప్రెస్ మీట్ అయిపోయిన మరో క్షణమే శివ చౌహాన్ అకౌంట్లో భారీ మొత్తంలో డబ్బులని యూఓడబ్ల్యూ ఆఫీస్ వాళ్ళు బయటికి రిలీజ్ చేశారు. ఆ దేవుడే చెప్తుండు కదా, నా మీద ఒట్టేసి చెప్తుంటే మిమ్మల్ని నేను ఎందుకు వదిలిపెట్టాలి. తర్వాత మంగ్లీ గారు ఒక ప్రెస్ స్టేట్మెంట్ వదిలిపెట్టింది. నేను పాల్తే రమేష్ చనిపోయాడు, చాలా బాధాకరణం. నేను ఒక్కసారి భోజనం తిన్న పాపానికి, నన్ను పట్టుబడి నాతో మాట్లాడిన పాపానికి నేను కానీ నా కుటుంబానికి క్షోభను అనుభవిస్తున్నాము. గత 1 నెల రోజుల నుంచి నా షూటింగ్లన్నీ ఆపేసుకొని నేను చాలా ఇబ్బందులు పడుతున్నా. నేను ఆ బాధితుల తరపునే ఉంటాను, బాధితులకు న్యాయం జరిగే వరకు నేను కొట్లాడతాను అని చెప్పేసి అన్నది. నేను ఎప్పుడు ఇది ఎక్కడ కలవలేదు, నేను కట్టించినటువంటి నా హనుమంతుని మీద ప్రమాణం వేసి చెప్తున్నా అని చెప్పాను. మరుక్షణం ఏమైంది, ఆ వీడియో బయటికి వచ్చింది, ఫోటో బయటికి వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ముఖం పెట్టుకుంటుంది? వీళ్ళ డబ్బులు, వీళ్ళ బినామీలు, వీళ్ళు వాళ్ళ ఫోన్లతో మాట్లాడుకోరు. ఏది రమేష్ చెప్తుంది కదా, వీళ్ళకి కొత్త కొత్త సిమ్ములు ఉన్నాయి. ఇప్పుడు ఆ సిమ్ములు ఉన్నాయా పడేసుకున్నారా అనేది మనకు తెలియదు. కొత్త కొత్త సిమ్ములతో మాట్లాడుకుంటారు, కొత్త కొత్త అకౌంట్లు. వీళ్ళకి ఒక్క మధుగానికే 20 అకౌంట్లు ఉన్నాయంట. మరి ఏ అకౌంట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ డబ్బులు పోయినాయి? బైనాన్స్ అని ఒక క్రిప్టో కరెన్సీ ఒక అకౌంట్, దీంట్లో దీనికి బ్రాంచ్ కూడా ఉండదంట. ఇప్పుడు ఎస్బీఐకి ఒక బ్రాంచ్ ఉంటుంది, వేరే వేరే బ్రాంచ్లు ఉంటాయి కదా. అట్లా బైనాన్స్కి అనే కంపెనీకి బ్రాంచ్ ఎక్కడో లేదంట. దాంట్లో 400 నుంచి 500 కోట్లు ఉందని మాకు సమాచారం ఉంది. అసలు ఏం జరుగుతుందో అర్థమవుతుంది అన్న. ఇప్పుడు జనరల్ ఎస్టిమేట్ ప్రకారం 100 to 150 CR అని చెప్పేసి ఒక అంచనాకు వచ్చినాం ఇన్ని రోజులు. మళ్ళీ గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళిన తర్వాత ఒకటే గ్రామంలో అక్కడ ఒక 200 మందిని కదిలిస్తే 100-150 కోట్లు ఒక గ్రామంలో ఉంది. అవును. మరి ఇప్పుడు మొత్తం చూసుకున్నట్లయితే ఈ నల్గొండ జిల్లా మొత్తం వ్యాప్తంగా తొవ్వే కొద్దీ ఏదో పెంకాసులు వెళ్తే అని ఒక సామెత మాట్లాడుకున్నట్టు కదిలిచ్చే కొద్దీ ఒక గ్రామంలో ఒక 100 మంది వెళ్తున్నారు. మరి ఇట్లా లెక్కను చూసుకుంటే 1000-2000 మంది బాధితులు వెళ్ళేటట్టు కొడుతుంది కదా. ఈ లెక్కను చూసుకుంటే 1000-1500 కోట్లు అవుతుంది కదా, ఈజీగా అవుతుంది. ఇప్పుడు నల్గొండ జిల్లాలోనే కాదు, నల్గొండ జిల్లాలో వసూలు చేశారు. నల్గొండ జిల్లాకు కట్టాలి కదా, అందుకే జైరాబాద్కు పోయారు. జైరాబాద్లో ఒక జిల్లాను మోసం చేయాలంటే ఇంకో జిల్లాకి వెళ్ళి తీసుకొని పెట్టాలి. కరీంనగర్ పోయారు, హుస్నాబాద్కి పోయారు, మాచర్లకు పోయారు, కర్ణాటక పోయారు, అనంతపూర్ పోయారు, తర్వాత ఈ ఏమంటారు మన జడ్చర్ల పోయారు. అన్ని రాష్ట్రాన్ని గుత్తబట్టి వీళ్ళు అంతే. ఈరోజు మొత్తుకుంటారు బయటపడ్డాక. ఈరోజు డబ్బులు ఇచ్చిన వాళ్ళు మిత్తిలు కట్టలేక 9 నెలలు సివిల్ స్కోర్ కట్ అయిపోతుంది. వాళ్ళకి నమ్మేటట్టు లేరు బ్యాంకులో. వీడు అఫీషియల్ దొంగ అంటారు, వాడు రియల్ దొంగ అయితే, వాడు మన దగ్గర తీసుకొని దొంగ అయితే గవర్నమెంట్లో అఫీషియల్ దొంగలంగా మారిల్లంతా. ఇప్పుడు ఊర్లో ఆ రోజు కొంతమంది బాధితులలో ఒక 2-3 ఏమన్నారంటే, బాలాజీ నాయక్ పేరుని హైలైట్ చేయకండి, అస్సలు చేయకండి, ఎందుకంటే ఆయన కొంతమందికి ఫేవర్గా ఉంటున్నాడు. సరే ఆయన మిస్టేక్ చేసిండు, మధుది ఎక్కువ పాత్ర ఉంది, ఫస్ట్ ఆయన మొదలు పెట్టిండు, మధు అనేది రంగంలో దిగిండు, తర్వాత విషయం. కానీ బాలాజీ నాయక్ కొంతమందికి ప్లాట్లు ఇస్తున్నాడు, ఆయనకు సంబంధించిన ల్యాండ్లలో ఏవైతే ఉన్నాయో కొంతమందికి ఫ్లాట్లు ఇచ్చి అమౌంట్ ఇవ్వలేను, నాకున్న భూమిలో మీకు కొంత ఇస్తా, నేను కొత్త సెటిల్ చేస్తా, ఆయనను మాత్రం ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పెట్టే చేయకండి, ఆయన వీడియోలు ఆయనకు సంబంధించి ఎవరన్నా చెప్పినా కూడా చూపించకండి అన్నారు. అంటే ఏంది అసలు ఈయన పాత్ర? ఇది ఒక సైడ్ చూసుకుంటే మంచిదే కదా. ఎప్పుడైతే ఈ 1 నెల రోజుల నుంచి మనం ఎప్పుడైతే బయటికి వచ్చినామో, మనం ఎవరిని వదిలిపెట్టామనో వాళ్ళకు కూడా తెలిసింది. డిపార్ట్మెంట్ ఎవరిని వదిలిపెట్టదని తెలిసింది. మనం ఎట్టి పరిస్థితుల్లో భాగవతం అంతా బయటికి తీసుకొస్తా ఉన్నది. ఇప్పుడు ఈ విషయం వచ్చినప్పుడు బాలాజీ బాధితులకు రోజు ఒక 10 మందికి రిజిస్ట్రేషన్ చేస్తున్నారని నాకు కూడా వస్తుంది సమాచారం. సంతోషపడాలి కదా ఇప్పుడు మనం కూడా. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు రాకపోవచ్చు, కానీ ఆ డబ్బులు తగ్గట్టు భూమి అయితే వస్తుంది కదా. సరే ఏదో ఒకటి వస్తుంది, సంతోషపడాలి కదా, ప్రాణాలను కాపాడుతారు కదా. ఇప్పుడు ఆ డబ్బులు కూడా రాకపోతే వీళ్ళు గడ్డి మందు తీసుకొని సచ్చే పరిస్థితిలోనే ఉంది కదా. ఇప్పటి వరకు మనం పోయిన దాన్ని బట్టి చూస్తే 9వ వ్యక్తి ఆ రోజు చనిపోయిన పాల్తి రమేష్. అవును. రీసెంట్గా కూడా ఇంకొక ఏదో పాయిజన్ తీసుకున్నారని వచ్చింది. అవును. అతను ఎట్లుంది పరిస్థితి? ఇది ఓకే, ఇక పాయిజన్ తీసుకుని అక్కడ ఎవరో చూసినట్టు బాగా కంట్రోల్లో ఉన్నట్టుంది. కానీ ఇక ఈ సంవత్సరం కల్లా 200-300 ప్రాణాలు అవుట్. నేను బాధ్యుల తరపున అండగా నిలబడతా. అరే నిలబడితే ఆ తండలకు పోయి పో, మా నీకు ఎందుకు బద్నాం చేస్తారు, నేను ఎప్పుడు వచ్చినా మీరు ఎందుకు అబద్ధాలు ఆడుతారు అని చెప్పు.
చెప్పిందిగా రమేష్ ప్రాణం పోయింది కదా, నన్ను కదిలిచ్చింది ఆ సంఘటన. కదిలిస్తే నువ్వు ఆడిపోయి ఆ కుటుంబ సభ్యులను కదిలించు. ఆ కుటుంబ సభ్యులకు నువ్వు దోచుకున్న దాంట్లో ₹1 ఇయ్యి. ఆ కుటుంబాన్ని అనాథ అయిపోయింది కదా, ఆ 9 మంది చనిపోయిన ఎవరెవరు ఉన్నారో ఆ 9 మంది కుటుంబాలను పరామర్శించాలి కదా. నీకైతే ప్రాణాలు, నీకైతే విలువలు, నీకైతే షూటింగ్లు నష్టపోతుంది అంత బాధ, కానీ అక్కడ ప్రాణాలు పోతే కూడా బాధ లేదు కదా. 27 తారీఖు చచ్చిపోయిండు. వీళ్ళు కూడా ఎట్లా ప్లాన్ చేశారంటే 27 తారీఖు చనిపోయిండు, తర్వాత 28 తారీఖు ఆ లెటర్ మీద డేట్ ఉంది, తర్వాత వీడు వచ్చింది 30వ తారీఖు వచ్చిండు అనుకుంటా, ఎవడు ఈ శివచవన్ గాడు ప్రెస్ మీట్కి. అవును. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే శివచవన్ ప్రెస్ మీట్ అయిపోగానే శివచవన్ ఒకవేళ ప్రెస్ మీట్ పెడితే మొత్తం శివచవన్కి న్యూస్ క్యాచ్ చేస్తుంది, ప్రజలని డైవర్ట్ చేయొచ్చు మనం అని చెప్పేసి శివచవన్ పెట్టారు. ఆ నెక్స్ట్ డే ఎప్పుడైతే 28వ లెటర్ ఉంది కదా, 29 లెటర్ తన అఫీషియల్గా తను ఎక్కడ పోస్ట్ చేయలేదు, ఎక్కడో మీడియాకో అక్కడ రిలీజ్ చేసినట్టుంది. ఆ లెటర్ కాస్త 1వ తారీఖు వచ్చింది. అంటే ఈ 2-3 రోజులు ఎక్కడ ఏ ట్రాఫిక్ సిగ్నల్లో ఆగినట్టు? నువ్వు లెటర్ ఇస్తే ఎందుకు ఆగినట్టు? 28 తారీఖు నుంచి 1వ తారీఖు వచ్చింది. అంటే శివచవన్ ఇట్లా అన్నాడు, నెక్స్ట్ డే మంగ్లీ కూడా ఇట్లా అయింది, కంటిన్యూ న్యూస్ వాళ్ళ సైడ్ పాజిటివ్ వెళ్తుంది కాబట్టి వాళ్ళపై ఆరోపణలు తగ్గుతాయి, వాళ్ళని బద్నాం చేయకుండా ఉంటారని చెప్పేసి అన్నారు. కానీ ఆ రోజు నువ్వు తెగించి హనుమంతుని మీద ప్రమాణం చేసినావు కాబట్టి ఇదంతా బయటకు వచ్చింది. ఆ దేవుడే ఇదంతా బయటికి పెట్టిస్తుండు. మీడియా సపోర్ట్ లేకపోతే, లిటరల్గా చెప్తున్నా, మీడియా మేము ఎప్పుడైతే ప్రశ్నించామో అదే రోజు మా తండా బాధితులు మాపై నమ్మకం పెట్టుకొని ఎస్ ఈ అన్న వాళ్ళు అయితేనే కరెక్ట్ నిలబడతారు, వీళ్ళు ఎక్కడ తగ్గరు, ఎందుకంటే మా ఇష్యూలు మేము ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం, మేము ఏ ఇష్యూల గురించి కొట్లాడుతున్నాం మా తండా ప్రజలకు కానీ మా గ్రామీణ ప్రజలకు కానీ అందరికీ బాగా తెలుసు. అందరినీ నా కొడుకులాగా పెట్టి చూసుకుంటారు మమ్మల్ని. చూసుకున్నప్పుడు వాళ్ళ నమ్మకం వచ్చి వాళ్ళు ఫోన్ చేసి మీడియాలలో పోయిన వీడియోల ద్వారా వాళ్ళు ఫోన్ చేసి మాకు ఆధారాలు ఇచ్చారు. ఇప్పుడు మీరు ఏదైతే ఓకే వీళ్ళే కరెక్ట్ మాకు సపోర్ట్గా ఉంటారు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు, బాధితులు మీ దగ్గరకు వస్తున్నారు చెప్పుకుంటున్నారు, ఓకే వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ మీకు ఇస్తున్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఎవరెవరైతే ముందు నడుస్తున్నారో బాధితుల తరఫున మీరు ఇంక్లూడింగ్ మీరు కూడా ఒక డిమాండ్ అనేది మీ నుంచి వెళ్ళింది మంగ్లీకి, కాల్ రూపంలో వెళ్ళిందా లేకపోతే లైవ్లో కలిసిరో ఏది కలిసిరో తెలియదు, కొంత డిమాండ్ చేసిర్రు, ఆ డిమాండ్ అనేది యాక్సెప్ట్ కాలేదు, అది కొంచెం ఎక్కువ మొత్తంలో ఉంది ఆ డిమాండ్. దీనివల్ల వాళ్ళు మొత్తం తండలల్లో పోయి ఇంకా లేపుకొస్తున్నారు. ఫస్ట్ ప్రెస్ మీట్ ముందు 10 మంది మాత్రమే వచ్చారు 1 month బ్యాక్, అడ్వకేట్ సుబ్బారావుతో పాటు. తర్వాత ఇంకొక 10 మంది వచ్చారు. ఎప్పుడు చూడు 10 మంది వచ్చేటోళ్ళు. వీళ్ళు ఎప్పుడైతే డిమాండ్ నేను యాక్సెప్ట్ చేయలేదో ఇంకా మొత్తం తండాలను మొత్తం లేపి వాళ్ళని ఉసుగొలుపుతున్నారు, వీళ్ళ స్టైల్లో వీళ్ళు పోతున్నారు. అంటే వీళ్ళు వాళ్ళ ఒక సొంత లాభం అనేది చూసుకుంటున్నారు అనేది కూడా వస్తుంది. ఇప్పుడు ఒకరిని మ్యానిపులేట్ చేయగలుగుతాం, ఇద్దరిని మ్యానిపులేట్ చేయటం. స్వయంగా మీడియా ప్రతినిధులు అందరినీ తీసుకెళ్ళాం మేము ఏరికి, ఆ వదిబట్ల గ్రామానికి, ఆ తండాలకి, ఆ చావు దగ్గరికి. ఇప్పుడు ఇది నిజం కాదా అన్న? ఏది ఇప్పుడు మంగ్లీకి కావచ్చు వాళ్ళ తమ్మునికి కావచ్చు మీ నుంచి డైరెక్ట్గా వాయిస్ పోయింది, ఓకే ఏమని మాకింత అయితే మేము కామ్గా ఉంటాము, లేకపోతే ఇంకొక చరిత్ర సృష్టించే అవసరం కూడా ఉంటుంది, సృష్టించి చూపిస్తాం అని చెప్పేసి చెప్పడం నిజం కదా? ఇప్పుడు బాధితుల తరపున ఉన్నప్పుడు ఈ కామన్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి, దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని సీరియస్. ఇప్పుడు ఒకవేళ మీరు స్ట్రైట్గా చెప్పాలంటే ఎస్ఆర్ నో అవునా కాదా ఏం చెప్తారు? ఇప్పుడు అక్కడ నేను ఇప్పటి వరకు మంగ్లీ గారిని కలిసింది లేదు. ఆ శివచవన్ మీ టీం మీరు కాకపోవచ్చు, ఇప్పుడు నేను కానీ మా టీం కానీ మేము ఇప్పుడు సంపత్ నాయక్ గారు తన ఉద్యమాల్లో ఉన్నప్పుడు, మా నాయకుడు సంపత్ నాయక్ గారు ఉద్యమాల్లో ఉన్నప్పుడు మంగ్లీ గారు క్యాంపస్కి వచ్చినప్పుడల్లా తను ఎన్నో స్టేజ్లకు అవకాశం ఇచ్చారు, అది చేసారు. మంగ్లీ గారు కూడా తనకు ఫోన్ చేసింది, అన్న నా గురించి మాట్లాడండి, నేనేం తప్పు చేయలేదు అని చెప్పేసి మాట్లాడింది అనేది సంపత్ నాయక్ గారు అందరికీ మీడియా ముఖంగా చెప్పారు. కాదమ్మా ఈ స్టోరీ అంతా నాకు తెలుసు, మీరు మీ పాత్ర లేకపోతే మీకేం కాదు, కానీ దీంట్లో నా దగ్గర బాధితులు చాలామంది వస్తున్నారు పోతున్నారు, మీ పాత్ర ఉందంటారు. కాదన్నా మీరు అట్లా మాట్లాడొద్దు, ఇట్లనే మాట్లాడాలి అని చెప్పేసి ఆ రోజు మాట్లాడిందని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పారు. అదొకటి పక్కన పెడితే మా సోదరి ప్రత్యూష రాథోడ్ గారు, మనం అందరం ప్రెస్ మీట్లో ఉన్నాం, లైవ్లోనే ఉన్నాం. ఆ రోజు మీరు వచ్చారో లేదో తెలియదు నాకు. అయితే మన తొలి వెలుగు ఛానల్ భానునో అనిల్ అన్ననో ఎవరో క్వశ్చన్ అడిగారు. ఏమని అడిగారు? సంపత్ నాయక్ గారు అందరూ మంగ్లీ గారు
మీ గిరిజన సంఘాలకు ఫోన్ చేస్తుందని చెప్పేసి అందరు ఆరోపణలు చేస్తున్నారా, వాస్తవంగా మీకు ఫోన్ చేసింది అనేది మీడియా దగ్గరకు వెళ్ళి వచ్చినటువంటి ప్రశ్న ఇది. ఎవరికి? సంపత్ నాయక్ గారికి. అప్పుడు నేను నాకు అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏందని చెప్పేసి ఫోన్ చేసి ఓపెన్ చేసిన సందర్భంలో మా సోదరి ప్రత్యూష రాథోడ్కి కంటిన్యూ ఫోన్లో చేస్తుంటే ఇగో కంటిన్యూ ఫోన్ చేస్తూనే ఉందని చెప్పేసి ఆమె చూపేగానే లేపు అని చెప్పేసి మీడియా వాళ్ళందరూ లేపింది. ప్రత్యూష ఇదంతా వాడొక్కడు తిరుమలేష్ గౌడ్ అని చెప్పేసి వాడంతా చేయకపోతే ఇదంతా బయటికే రాకపోతుండేమో, వాడు చేయడానికి బట్టే వాడు చేసిన దానికి ఇదంతా బయటికి వచ్చి అంటే ఆమె ఉద్దేశం ఏంటిది? ఇప్పుడు మేము డిమాండ్ చేసినుంటే మా సోదరి మా చెల్లెలకు ఎందుకు చేయాలి, మా అన్నగారికి ఎందుకు చేయాలి? నాకంటే ఫోన్ చేయలేదు, నేను ఎప్పుడు కలవలేదు. మనం నల్గొండ జిల్లా వాసులు. మీలో ఎవరికి క్లోజ్ ఎక్కువ? మంగ్లీ సంపత్ నాయక్, ప్రత్యూష రాథోడ్? వాళ్ళిద్దరికి క్లోజ్ ఉంటుంది. వాళ్ళు ఎవ్వరు అంటే ఇష్యూ కంటే ముందు నుంచి కూడా ఇప్పుడు ఒకటే క్యాస్ట్, ఒకటే కమ్యూనిటీ సపోర్ట్ చేస్తాము. ఇప్పుడు అట్లా అనుకుంటే ఏదో మధ్యలో ఏదో ఎలిగేషన్స్ వచ్చింది, ఆ మధ్యలో 4-5 సార్లు ఎలిగేషన్స్ వచ్చింది. ఒకసారి ఆమె ఏదో బోనాల పాటల మీద ఏదో ఎలిగేషన్స్ వస్తే అందరం మేమంతా పోయి వ్యతిరేకించినాం కదా, మా బిడ్డని మీరు కుట్ర పన్నుతున్నారని వ్యతిరేకించినాం కదా. మరి ఆ రోజు ఎందుకో ఎన్ని డబ్బులు ఇచ్చింది మరి మంగ్లీ గారు? ఈవెన్ ఇప్పుడు ఇలాంటివి చేస్తున్నప్పుడు ఆరోపణలు కామన్గా వస్తుంటాయి. కానీ మనం నిజంగా చేసినుంటే ఆ హనుమంతుడు శిక్షిస్తాడు మనకి. నీకెట్లయితే శిక్ష ఇచ్చాడో మనకు కూడా శిక్షిస్తాడు, దాంట్లో నో డౌట్. కానీ డిమాండ్ అనేది మీ నుంచి వెళ్ళలేదు. అరే అవసరం ఏమొచ్చింది భయ్య మనకి అవసరం. నా కాన్సెప్ట్ ఒక్కటే, నేను క్లియర్గా చెప్తాను ఇప్పుడు మీకు. అసలు ఇది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు అయింది. వచ్చినప్పుడు ఏమైందంటే ఆ సుబ్బారావు తర్వాత వీళ్ళు ఆ దొంగ హేమకాంత్ రెడ్డి తర్వాత వీళ్ళు ఎవరెవరో 4-5 వచ్చారు. వచ్చినప్పుడు ఒక 5 కోట్లు 10 కోట్లు అంటారు. బ్రేకింగ్ న్యూస్లో 400-500 కోట్లు వస్తున్నాయి. అసలు ఈ కేసు ఏంది, ఇది ఎక్కడో మా జిల్లాలో పుట్టినటువంటి ఇష్యూలానే కనిపిస్తుంది అని చెప్పేసి నేను 2-3 రోజులు బాగా సీరియస్గా చూసిన ఆ కేసుని. చూసినప్పుడల్లా రమావత్ మధు పేరు వస్తుంది. అరే రమావత్ మధుగాడు అంటే ఇటు బాలాజీ గారి డ్రైవర్ వీడా అని చెప్పేసి తర్వాత చూస్తుంటే వీడి ఫోటో బయటపడ్డది. ఈ కేసు అంతా డైవర్ట్ అవుతుంది, ఇది ఇక్కడ కాదు పుట్టింది కేసు, ఈ కేసు ఇక్కడ పుట్టి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ బాధితులను అన్యాయం చేస్తున్నారు, మనం చూస్తూ ఎందుకు కూరుకుందాం అని చెప్పేసి మేమందరం పోయి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో వారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన తర్వాత వెంటనే చెప్పినాం 2 రోజుల సమయం తీసుకొని ప్రతిరోజు మేము మీడియా దగ్గరికి వెళ్ళి సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి బాధితుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆధారాలన్నీ ప్రతిరోజు మీడియాకి పెట్టాం. మేము చెప్పినట్టు మేము ఎక్కడన్నా బ్లాక్మెయిల్ చేయలేదు, మీడియాకి చెప్పినాం, ముందుకు వచ్చినాం, మీడియాకి చెప్పినాం, ఆధారాలు తీసుకొచ్చినాం. ఒక మాజీ మంత్రి మనవనికి ఏమొచ్చిందండి ఫోన్ చేసి చెప్పడానికి అంత బాధ? ఒక బైనాన్స్ అకౌంట్లో 400-500 కోట్లు ఉన్నాయంట అని చెప్పినాం. అమిత్ పటేల్ వీళ్ళు ఎక్కడెక్కడైతే అరెస్ట్ అవుతారో వారు అమిత్ పటేల్ వచ్చి వీళ్ళందరినీ సెక్యూర్ చేస్తారంట. భరత్ చవాన్ వారి దగ్గర అంతా ఆస్తులంతా బినామీ వీడే. తర్వాత వాళ్ళ చెల్లెలు శైలజ చవాన్, తర్వాత ఇంకో బాబు నాయక్, తర్వాత అభిషేక్ గారి పేరు తీసుకొచ్చినాం మేము బయటికి. మేము ఎవరి దగ్గర బ్లాక్మెయిల్ చేయలేదు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోబోము కూడా. ఒకవేళ మీకు ఒక ఫిగర్ చెప్తే మీరు డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది? పేద ప్రజల పాపిష్టి సొమ్ము మనకొద్దండి, పేద ప్రజల పాపిష్టి సొమ్ము మనకొద్దు. మన కుటుంబాలు చాలా చక్కగా బతుకుతున్నాయి, మనకు తినడానికి లేకపోతే అడుగు తింటాం. కానీ ఈ విధంగా ఎక్కడికెళ్ళి వచ్చే మన జనరేషన్కి ఆ పాపం తగలొద్దు. మనం నిద్రపోతే నైట్ హ్యాపీగా నిద్రపోవాలి, కడుపుకు అన్నం తింటే హ్యాపీగా అన్నం. కానీ ఈరోజు ఆ తండా ప్రజలు కడుపుకు అన్నం లేదు, కంటికి నిద్ర లేదు. ఆ విధమైనటువంటి ప్రెజరు, ఆ విధమైన టెన్షన్ మనకొద్దు. ఆకలి అవుతుందంటే నిన్నే అడుగుతా, భోజనం పెట్టి అని అంట తప్ప. ఈ విధంగా ఇప్పుడు కొంతమంది మా నాయకులతో మాట్లాడించి నేను వాళ్ళ స్క్రీన్ షాట్లు అన్నీ నా దగ్గరికి వచ్చినాయి. ఎవరికెవరు ఎంతెంత ఇచ్చినా కూడా నాకు తెలుసు. కానీ వాళ్ళు కూడా మా నాయకులే కాబట్టి మేము గుండెల్లో పెట్టుకుంటాం, ఇప్పటికి కూడా కడుపులో పెట్టుకుంటున్నాం. సరే మంచో చెడో మాట్లాడారు, కానీ ఈరోజు వాళ్ళే ఏం చెప్తున్నారు? మా క్షమాపణలు చెప్తున్నారు. మా గ్రూప్లలో మేము ఉపసంహరించుకుంటున్నాం. ఇదంతా చూసినాక మేము అశోక్కి తర్వాత సంపత్ నాయక్ గారికి మేము పూర్తిగా వాళ్ళకే మద్దతు తెలుపుతున్నాం. దీంట్లో బాధితులు అన్యాయం అయిపోయారు. ఒక బిడ్డ గురించి చూసుకుంటే 100 మంది బిడ్డలు మన ప్రాణాలు కోల్పోతున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఈరోజు ఈ సింగర్ కాకపోతే రేపు ఇంకో సింగర్ పుడుతుంది. దేశం ఉన్నంత కాలం, ప్రపంచం ఉన్నంత కాలమే సత్యవతి ఉండదు, మీరు ఉండదు, నేను ఉండను. వస్తుంటారు పోతున్నారు అంటే ఈరోజు ఈ ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్ లేస్తుంది. ఒక టైంలో అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియానే ఉండే,
డిజిటల్ మీడియా ఎక్కడన్నా ఉండేనా? ఈ మధ్యకాలంలో డిజిటల్ మీడియా అందరినీ ప్రశ్నిస్తుంది. ఈరోజు మెయిన్ స్ట్రీమ్కి పోటీకి వెళ్ళిపోయింది. ఈరోజు మెయిన్ స్ట్రీమ్లో డిజిటల్ మీడియా చూపించేదే మెయిన్ స్ట్రీమ్ చూపిస్తుంది. ప్రకృతి అందరినీ చూస్తుంది. ఈరోజు ఆ రోజు మేము ప్రెస్లో కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు ఆమెకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏంది? మేము నిజంగానే డబ్బులు డిమాండ్ చేసి ఉంటే వాడు చేయబట్టే ఇదంతా అయ్యింది, లేకపోతే బయటికి రాదు. అంటే దీనికి ఉద్దేశం ఏంటిది? అంటే ఆమె పాత్ర ఉంది, లేకపోతే ఆయన అనేది నోరు తెరవకపోతే ఇలా కామ్గా ఉండేది, అంతే కదా అని ఒప్పుకుంటున్నట. అంతే డైరెక్ట్గా అంతే కదా. ఇప్పుడు సుబ్బారావు గారు నా దగ్గరికి వెళ్ళి 10 లక్షలు 20 లక్షలు డిమాండ్ చేసిరు అన్నారు. మరి మా మీద కూడా కామెంట్ చేసేదండి. మేము దానికి కూడా సమాధానం చెప్తున్నాం కదా. నువ్వు 10 లక్షలు డిమాండ్ చేసినావు సుబ్బారావుకి చెప్పినావు, మరి మా మీద మేము కూడా అడిగినాం. మీరు చెప్తున్నారు కదా జనాలు టాక్ ఉంది, వాళ్ళ దగ్గర నుంచి చర్చలు వస్తున్నాయన్న, మీ మీద కూడా ఇట్లేదండి. మరి ఆమెనే వచ్చి స్టేట్మెంట్ ఏమన్నా దానికి మేము రిప్లై ఇస్తాం. ఇంకా మేము ఈ కేసుని ఎట్టి పరిస్థితుల్లో వదలం. ఇప్పటి నుంచి బాధితులతోని ప్రజా పోరాటంలో దిగుతాం. నేను నిన్న గవర్నర్ గారికి కూడా లెటర్ పెట్టాము. బహుశా ఈరోజు రేపో గవర్నర్ గారు కూడా అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. డీజీపీ గారిని కూడా కలవబోతున్నాం. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవబోతున్నాం. ఎందుకంటే నల్లమల్ల బిడ్డ అదే తండాలకు వెళ్ళి అదే అడవిలోకి వెళ్ళి వచ్చినటువంటి దగ్గర సంబంధాలు ఉన్నటువంటి మంచి ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రజల ప్రాణాల కంటే ఏ వ్యవస్థలు కూడా గొప్పవి కావు. రాష్ట్రపతి వస్తుంటే కూడా అంబులెన్స్లు ఆపిన రోజులు ఉన్నాయి. అంటే మానవత్వం ఉంది, ప్రజలు చనిపోతున్నారు, ప్రమాదం ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చాలా సీరియస్గా పోతుంది, కానీ చాలా స్లోగా కేసుని పోతుందనేది అందరు బాధపడుతున్నటువంటి అంశం. 24 గంటల్లో పట్టుకున్నటువంటి మన పోలీసులు ఈరోజు నెల రోజులైనా ఈ ఇష్యూ కంటిన్యూ నడుస్తున్నా కనీసం ఎందుకు దీంట్లో కనీసం పెట్టి వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు అనేది అందరి దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్ కూడా అర్థమైతలేదు. ఇప్పుడు నెల రోజులు అంటే మామూలు విషయం కాదు. ఏదో 10ల సంఖ్యలో లేరు, 100,000 సంఖ్యలో ఉన్నారు. ఇంతమంది విత్ ఎవిడెన్స్ తోటి ఆన్ కెమెరా కూడా ప్రూఫ్స్ చూపిస్తున్నారు, మీడియాకు చూపిస్తున్నారు, పోలీసు వాళ్ళకు చూపిస్తున్నారు, మిగతా ఎవరైనా అడ్వకేట్స్ వచ్చినా కూడా విత్ ఎవిడెన్స్ చూపిస్తున్నారు బాధితులు. ఓకే, కానీ మంగ్లీ విషయంలో ఇంతవరకు ఒక నోటీస్ వెళ్ళినట్టు కానీ, లేకపోతే ఎంక్వైరీకి పిలిచినట్టు కానీ, లేకపోతే ఒక కోర్టు నుంచి కూడా ఆమె మా అండర్లకు రావాలి అని చెప్పేసి తీసుకోవడం కానీ ఇంతవరకు ఒక్క పాయింట్ కూడా రాలేదంటే ఫస్ట్ నుంచి కూడా ఒకటైనా పడుతుంది. ఆమెకు పెద్ద పెద్దల సపోర్ట్ ఉంది, స్టేట్ వైజ్ ఉంది, సెంట్రల్ వైజ్ ఉంది. సెంట్రల్ మినిస్టర్ నుంచి కూడా సపోర్ట్ ఉండడం వల్ల ఏ పోలీస్ స్టేషన్కి పోయినా కేసు పెట్టినా కూడా బాధితులు వాళ్ళ మండల పరిధిలో ఉన్న కేసులలో కేసు పెట్టినప్పటికీ ఒక్కరు కూడా ఇట్లా మంగ్లీని ఎంక్వైరీకి పిలిచినాము అనేది కూడా బయటకు వస్తలేదు. అంటే స్టేట్ నుంచి మినిస్టర్స్ ఉన్నారు, సెంట్రల్ నుంచి మినిస్టర్స్ ఉన్నారు అనేది కూడా వినబడుతుంది. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే నేను మంగ్లీ గారిని సెంట్రల్ మినిస్టర్స్ కాపాడుతున్నారు, స్టేట్ మినిస్టర్ కాపాడుతున్నారు అనేది దానికి పక్కన పెడితే ఒక్క నిమిషము, అల్లు అర్జున్ గారు మన మంగ్లీ గారి కంటే చాలా పెద్ద స్టార్, ఐకాన్ స్టార్ అన్న. ఏదో మొన్న సంధ్యా థియేటర్లో ఏదో స్టాంపేడ్ అయినప్పుడు మనం తీసుకొచ్చి జైల్లో పెట్టారు. మంగ్లీ గారి కంటే పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయగలుగుతాడా? చాలా గొప్ప ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. ఇది నిజం కాదా అన్న? ఇది ఏది ఇప్పుడు ఈమెకు ఇప్పటి వరకు పంజాగుట్ట పిఎస్లకు ఇంత మొర పెట్టుకున్నా కూడా బాధితులు విత్ అడ్వకేట్ తోటి వెళ్తున్నారు. వాళ్ళు ఏంటంటే విత్ ప్రూఫ్ అడ్వకేట్ని వెళ్తున్నారు, మీరు కూడా సపోర్ట్ ఇస్తున్నారు, ప్రతిదీ మీరు చూపిస్తున్నారు. మీరు ఏది కూడా ఇప్పుడు నేను ఇందాక అడిగినట్టు ఏఐ అంటే ఏఐ కాదు. ఏఐ ఉంటే కూడా ఎవరైతే మీరు ఏఐ ఫోటోలు పట్టుకొని పోయారో మీ మీద కూడా కేసులు అయితే 100% అయితే ఇప్పుడు మనం పబ్లిక్ దానికి ఫోరెన్సిక్ పంపించాలి 100%. అయితే ఇంత ఉన్నా కూడా ఆమె మీదకి చర్య వెళ్ళడం కానీ ఇంతవరకు నోటీసులు పంపడం కానీ పోలేదు అంటే ఇది నిజం కాదా? అందుకే మేమేమంటానంటే గిరిజన బిడ్డలకి కస్టోడియన్ గవర్నర్ కాబట్టి గవర్నర్ గారి దగ్గర కూడా మేము అపాయింట్మెంట్ తీసుకుంటున్నాము, బహుశా ఈరోజు రిపోర్ట్ ఇస్తాం. ఇప్పుడు అందుకే మేము డిలే అవుతుంది కాబట్టి బాధితులను తీసుకొచ్చి రాష్ట్ర రోకలు, నిరాహార దీక్షలు, తర్వాత ఇదంతా బాధితులతోనే ప్రజా పోరాటాల్లో దిగుతాం, సిబిఐ కూడా కంప్లైంట్ ఇస్తాం. మేము ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలకు వెళ్ళి రేపు ఢిల్లీకి కూడా వెళ్తుంది ఈ కేసు. ఢిల్లీలో కూడా హల్చల్ చేస్తాం. మేము ఎక్కడా లొంగం, ఎక్కడా తగ్గం. బాధితులకు న్యాయం జరగాలి. ఎందుకంటే మేము ఎందుకు నిలబడుతున్నాం వాళ్ళ వెనకాల అంటే, మేము కనుక నిలబడకపోతే మా గురించి కూడా ఎవరు మాట్లాడలేకపోతుంటే ఈ డబ్బులు రావేమని చెప్పేసి వాళ్ళు డిప్రెషన్కి లోనై ప్రాణాలు కోల్పోతున్నారు. ఈరోజు మేము వాళ్ళ వెనకాల ఉన్నాం కాబట్టి అన్నోళ్ళు మాట్లాడుతారు, ఈరోజు కాకపోతే రేపు అవుతుందని ఆశతో మాత్రం ఉన్నారు, వాళ్ళు ఆశతో ఉన్నారు. అందుకే నేను ఈ మీడియా ముఖంగా కూడా చెప్తున్నా, మనం పోరాటం చేసే సాధించుకుందాం, కానీ పోరాటం చేయకుండా మీరు ప్రాణాలను తీసుకుంటా అంటే మన కుటుంబంలో అనాథాలు చేసిన వాళ్ళం అవుతాం, దీంట్లో పాపం కట్టుకున్నట్టు అవుతాం. తర్వాత మనం చనిపోతే మన పిల్లలు అనాథాలు అయిపోతారు, రేపు వాళ్ళంతా రోడ్ పాలవుతారు. మనం పోరాటం చేసి గెలుద్దాం. ఈరోజు
నేను కానీ మా నాయకుడు సంపత్ నాయక్ గారు కానీ ఇద్దరమే లేమండి ఈ కేసులో. వందల మంది వస్తున్నారు ఇప్పుడు మా దగ్గర. మేము కూడా మీతో పాటు కలిసి పోరాటం చేస్తాం. అసలు ఏముందో అనుకున్నాము, ఇది కులంలో పంచాయతీ అనుకున్నాము, కానీ ఇదంతా చూస్తుంటే మాకే కన్నీళ్ళు వస్తున్నాయి. మేము కూడా మీ ప్రజాక్షేత్రంలో వద్దాము, మేము అందరం కలిసి పోరాటం చేద్దాము, మనం అందరం ఎక్కడికంటే అక్కడికి వెళ్దామని చెప్పేసి వందల మంది ఫోన్లు చేస్తున్నారండి. ఇక రేపటి నుంచి అందుకే మేము ఫిక్స్ అయినాం, బాధితులతోనే ప్రజా పోరాటంలో చేస్తాం. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు పోరాటం చేస్తాం. ఎక్కడ తగ్గేది లేదు. వాళ్ళ బినామీలు ఎక్కడున్నాయి, వాళ్ళ అంత ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. దీంట్లో సెలబ్రిటీలు మంగ్లీ గారున్నా ఇంకెవరన్నా వాళ్ళందరికీ సీరియస్గా చర్యలు తీసుకోవాల్సిందే, వాళ్ళకి కొన్ని పనిష్మెంట్ పడాల్సిందే. ఇప్పుడు ఇది ఏంది అసలు రమావత్ మధు ఖచ్చితంగా ఇందిరా అదే ఇంకొక రెండో చెల్లి అనుకుంటా మంగ్లీకి, అది నిజమేనా ఇదంతా? ఇప్పుడు వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ మనం మాట్లాడకపోవడమే మంచిది. ఇప్పుడు ఒక ఆడబిడ్డ వీళ్ళు ఇప్పుడు గ్రామస్తులు మేము నమ్మడానికి కారణం ఏంది అని మేము అడిగింది. అదే వాళ్ళు చెప్తున్నారు వాస్తవమే, వాళ్ళు చెప్తున్నారు వాస్తవమే, కానీ మనం ఈ స్టేజ్లో కూర్చొని మనం ఇట్లా మాట్లాడడం అదొకటి పద్ధతి కాదనిపిస్తుంది. అంటే మధుని నమ్మడానికి మెయిన్ రీజన్ వాళ్ళు ఇప్పుడు తండా ప్రజలు అల్లుడు అవుతున్నాడు కాబట్టి అంత పెద్ద తండా ప్రజలు అబద్ధాలు ఆడరండి. తండా ప్రజలు నమ్ముకుంది ఆ భూమిని, అదే భూమిని కన్నతల్లి అనుకొని, ఆ కన్నతల్లి నమ్ముకొని అక్కడొచ్చే డబ్బులే పిల్లలను చదివించుకుంటారు, వాళ్ళ పిల్లలు పెళ్లి చేయించుకుంటారు, వాళ్ళ పూట గడుపుతారు. వాళ్ళు అబద్ధాలు ఆడరు. వాళ్ళు మీడియా పోతేనే భయపడతాను. అలాంటిది వాళ్ళు బయటికి వచ్చి మరీ వాళ్ళ భావోద్వేగాన్ని బయటికి చెప్తూ వాళ్ళు ఆధారాలతో మాట్లాడుతారు. ఆధారాలు లేకుండా ఎవరైనా మాట్లాడితే ఫేక్ అనొచ్చు. పూర్తి ఆధారాలతో బయటకు వచ్చారు కదా వాళ్ళు ఇప్పుడు వారి సోదరిని ఇచ్చి చేస్తుందా చేయదా అనేది వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల విషయం. దాని గురించి మనం మాట్లాడడం, కానీ మంగ్లీ గారు కూడా విజ్ఞత ఉండాలి. ఎందుకంటే మంగ్లీ గారు మాట్లాడినప్పుడు తన సోదరి గురించి మాట్లాడుతుంటే ఆమెకు బాధ అనిపించింది, కానీ ఇంకో సెలబ్రిటీ గురించి మాట్లాడింది ఆమె, ఇంకో యాంకర్ ఆమె కూడా బంజారా బిడ్డ, గిరిజన బిడ్డనే, ఆమె గురించి కూడా మాట్లాడి తీసుకొచ్చింది. మరి నువ్వు మాట్లాడితే ఏమో తప్పైంది, ఆ కుటుంబం గురించి మాట్లాడితే ఒప్పెందుకు అవుతుంది? మరి ఇదంతా మంగ్లీ గారి విజ్ఞతకి వదిలేస్తున్నా. మరి నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాలి కూడా. ఎందుకంటే నీ ఇంటి బిడ్డ ఎక్కడ వచ్చినప్పుడు నీకు బాధ అనిపిస్తే ఆ ఇంట్లో కూడా ఆడబిడ్డ ఉంది కదా, వాళ్ళకెందుకు బాధ అనిపించదు? నొప్పి నీకెందుకు అవుతుంది? వాళ్ళకు కూడా నొప్పి అవుతుంది కదా. సో ఇదంతా మనం మాట్లాడుకుంటే ఇదంతా టాపిక్ డైవర్షన్ అవుతుంటుంది. మనం ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు చాలామంది అన్యాయం అయిపోతారు. ప్రభుత్వాలు దీన్ని సీరియస్గా తీసుకోవాలి. దీనికి మంత్రులు పోయి అక్కడ పోయి వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళకి ధైర్యం కల్పించాలి. ఒక సందర్భంలో అయితే నల్గొండ జిల్లా పోలీసులు చాలా గొప్ప పని చేశారండి. నేను చెప్తున్నా, తండాలకు డిఎస్పీ, సిఐలు, ఎస్ఐలు వీళ్ళందరూ పోయి మైకులు పోయి అనౌన్స్మెంట్ అంటే చైతన్యపరిచారు. మీరు వడ్డీలోకి ఆశపడి డబ్బులు ఇవ్వకండి, మోసపోతారు అని చెప్పేసి మైకులు తీసుకొని వాళ్ళందరూ ప్రచారం చేసిన రోజులు కూడా ఉన్నాయి. నిజంగా వాళ్ళకి సెల్యూట్ చేయాలి నేను. కానీ ఈరోజు ఇట్లా జరుగుతుంటే అన్యాయం అయిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు పరిగెత్తి ఒక దగ్గర అలసిపోయి ఆగే ప్రక్రియ ఏమైనా జరుగుతుందన్న? మీరు ఎవరైతే ముందుండి బాధితులు వాళ్ళు చదువుకోలేదు, కొంచెం పెద్దవారు ఉన్నారు, వాళ్ళు ఎక్కువ తిరగలేరు, మీడియా ముందుకు రాలేరు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేరు, కోర్టుల చుట్టూ తిరగలేరు అని చెప్పేసి మీరు బాధ్యత తీసుకున్నారు. మీరు అలసిపోయే రోజు అనేది ఒకటి వస్తుందా? లేకపోతే న్యాయం జరిగేంత వరకు అల్లు పెరగకుండా తిరిగే? ఇప్పుడు న్యాయం చేయాల్సిన వ్యవస్థలు అక్కడ ఉన్నాయి, కానీ వాళ్ళు ఎంట ఉండాల్సిన బాధ్యత మాకుంది. మేము తప్పకుండా ఉంటాం. మేమే న్యాయం చేస్తామని అనడంలో తప్పు. అదే న్యాయం జరిగేంత వరకు మీ పోరాటం తప్పకుండా ఉంటాం. అలసిపోవడానికి మనకి 50 సంవత్సరాలు పడుతుందా న్యాయం చేయడానికి? సెలబ్రిటీ కదా, బ్యాక్గ్రౌండ్లో. అదే నేనేమంటానంటే 50 సంవత్సరాలు పడుతుందా? 50 సంవత్సరాలు పడితే ఇప్పుడు నా ఏజ్ 24, 25. మొత్తానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం. ఇంకో 50 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు అవుతుంది. ఈ మనిషి సగటు ఒక 75, 80 సంవత్సరాలు అయితే బతుకుతున్నాడు కదా. పోరాడతాం, ఏమైంది, మనకేమొచ్చేది దాంట్లో చెప్పండి. ఇప్పుడు చాలా వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళైతే పుణ్యం కట్టుకున్న వాళ్ళం అవుతాం, కానీ పాపం చేసిన వాళ్ళతో కాం కదా మనం. వాళ్ళకు ఎట్టి పరిస్థితి న్యాయం జరగాలనేది, న్యాయం చేస్తుందని డిపార్ట్మెంట్ మీద మనకు ఆశ ఉంది, కోర్టుల మీద నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా మానవత దృక్పథంతోనే ఆలోచన చేస్తారు. ఎవరు కూడా ప్రాణాల కంటే గొప్ప ఏవి కావాలని నేను ఫస్ట్ స్టేట్మెంటే ఇచ్చాను. ప్రాణాల కంటే ఏ వ్యవస్థ కూడా గొప్పది కాదు.
ఇప్పుడు భీమ్లా నాయక్ కొత్త పాత్ర వచ్చింది, మీరు విన్నారా? అవును, భీమా నాయక్, కవిత అని చెప్పేసి, ఆర్కే ట్రేడింగ్ అని గౌతమ్ చెప్పేసి, అని, గౌతమ్ అని, ఇది రియల్ ఎస్టేట్ బ్యాచ్ ఇది. ఇదంతా ఇప్పుడు ఒకరిని చూసి ఒకడు తయారయ్యారు. మొన్న మల్లెపల్లిలో ఒక శేఖర్ అని 28 కోట్లు వసూలు చేసిండు, ఉమ్, గుండెపోటుతో మృతి చెందిండు. ఉమ్, ఇప్పుడు ఆ శవాన్ని కూడా లేపనీయలే బాధితులు. ఉమ్, ఈ కుటుంబ సభ్యులు మీరేమైనా చేసుకోరు, శవాన్ని తీసుకొని పోరంటారు. వాడు 28 కోట్లు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చిండు, ఎడచొచ్చిండు, ఎటువంటి తెలియదు, చనిపోయిండు. ఇప్పుడు 28 కోట్లు మునిగినట్టే కదా వాళ్ళు. ఉమ్, ఆ ఇంట్లో ఎంత క్షోభాన్ని అనుభవిస్తారు వాళ్ళు. ఉమ్, మరి ఈడు ఏజెంట్ ఎవరికి ఇచ్చిండో కూడా తెలియదు కదా. అందరేమో మధుకి ఇచ్చిరు అంటారు, మళ్ళీ బాలాజీకి ఇచ్చిన అంటారు, ఈడే సొంతంగా వసూలు చేసిన అంటారు. ఉమ్, మొన్న చనిపోయింది, ఇప్పుడు ఎవరిని అడగాలి? వానికి ఏం ఆస్తులు ఉన్నాయని అడుగుతారు. ఉమ్. చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటుంది. ఇదందుకు చాలా డిప్రెషన్లో అయిపోతారు. అందుకే ప్రభుత్వాలు దీన్ని సీరియస్గా తీసుకొని దీన్ని ఒక సత్వర న్యాయం జరగాలి. ఓకే, ఇది పరిస్థితి. మంగ్లీ కనుక ఎవరున్నా ఎవరు లేకున్నా మా ఉద్యమం ఆగదని చెప్పేసి అయితే క్లియర్ కట్గా అన్న ఆన్సర్ ఇస్తున్నాడు. చరిత్ర చాలా పెద్దది, ఇప్పటిది కాదు ఇది. నాకు తెలిసినంత వరకు 2023 అనుకున్నా, కానీ అన్న మాటలు విన్న తర్వాత 2018లో మొదలైందంటే దాదాపుగా ఇది 6 సంవత్సరాల నుంచి నడుస్తున్న చరిత్ర ఇది. మైక్రో ఫైనాన్స్ అనేది జస్ట్ ఒక పైన ఉన్న టైటిల్ మాత్రమే. గ్రౌండ్కి వెళ్తే సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు, బిట్ కాయిన్ కావచ్చు, ఎన్నో రకాలుగా ఒక రైస్ మిల్లులు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, వెంచర్లలో పార్ట్నర్షిప్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా బడ్జెట్ని బట్టి ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పేసి పోయి పేదలనే సేమ్ కమ్యూనిటీకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయితే మనం నమ్ముతారు. నీ తినాలి నా తినాలి అనే ఒక అభిమానం ఉంటుంది. మనం పక్క దేశం పోయినప్పుడు నమ్ముతాం, అరే మా ప్రాంతవాసి తెలుగు మాట్లాడుతుండు అని. అలాంటిది మా బంజారా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మా బంజారా భాష మాట్లాడుతున్నారు అంటే ఆ బంజారా భాషలో నమ్మిచ్చి బలికిచ్చి 1-2 సంవత్సరాల వరకు అమౌంట్లు టైం టు టైం కట్టిరంటే ఎంత నమ్మించి మోసం చేశారు. ఓపెన్గా చెప్పాలంటే గొంతు కోసారు. వాళ్ళు బ్రతుకున్న శవాలు లాంటి వాళ్ళు. ఇప్పుడు ఎందుకు శవాలు లాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఇప్పుడు తినడానికి కూడా వాళ్ళ దగ్గర ఏం లేదు. వాళ్ళు ఉమ్మి మింగి బతుకుతున్నారు ఒక విధంగా చేయాలంటే. ఇంత మాట నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే గ్రౌండ్ రిపోర్ట్ నేను వెళ్ళిన అన్నని కూడా కొన్ని ఆపోజిట్ క్వశ్చన్లు అడగడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల డౌట్లు ఉంటాయి. మీకు ఏం అవసరం, మీరు ఏం ఆశించి చేస్తున్నారు, మీకు ఎట్లా గడుస్తుంది, రకరకాలుగా ఉంటాయి అనుమానాలు. కాబట్టి కొన్ని ఆపోజిట్ కూడా అడగాల్సి వస్తుంది. గ్రౌండ్ రిపోర్ట్ని బట్టే నేను ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నది అంతా. దయచేసి ఎవరైనా సరే బాధితులు మన తల్లిదండ్రులు, మన అక్క, మన చెల్లి, మన కుటుంబ సభ్యులు కూడా ఉంటారు ఆ పొజిషన్లో. ఇలా మనం లేవని చెప్పేసి ఏదో కామెంట్ పెడతాము, మనం లేవని చెప్పేసి ఏదో ఒక ఎకిల్ నవ్వుతాం. అంత మాత్రం ఇంతటితో అయిపోలేదు లైఫ్. దయచేసి పబ్లిక్లో కూడా మనం అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్ కూడా దీనికి సహకరించాలి. అన్న చెప్పినట్టు కూడా వీళ్ళ పోరాటానికి ఒక ఎండింగ్ కార్డ్ అనేది పడాలి, బాధితులకు అనేది న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.